అది ఆవరించింది అది. అయితే అప్పుడు నాకు ఉదయం నుంచి నాకు బాగోదనమాట. సాయంకాలము అంటే ఉదయం నుంచి నాకు కాళ్ళు చేతులు పీకేయడము, నీరసం అయిపోవడము, ఎవరికో ఏదో ఒకటి మాట్లాడేస్తుండడము, మళ్ళీ ఏదుంటే అది ఎంతుంటే అది తినేస్తుండడమే. అలాగే నిన్నంతా జరిగింది తమ్ముడు. ఏటో మరి ఏటి పడితే అది అంత తినేస్తాను, ఇంకేటి ఉన్నదని వెతికేస్తాను, ఏటి దొరకకపోతే కూర ఉంటే తినేస్తాను, నీళ్ళు తాగేస్తాను, ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు, ఎకారం అయిపోతాను. మళ్ళీ పడుకున్నంత వరకు ఏదుంటే ఎలా తినేస్తాను, ఒక చపాతీ అన్నం ఏదుంటే అలా తినేస్తాను. ఎందుకు ఇలాగ అవుతుంది అనుకోను, ప్రార్థన ఎందుకు ఇలా చేయడం అని పడుకుని పోయాను. మళ్ళీ ప్రార్థన చేయకపోతే బాగోదు కదా అని ప్రార్థన చేస్తే ప్రార్థనలో పడుకుని పోయాను. రాత్రి పడుకున్నంత తెల్లవారి టైం వరకు మరి అలా నేను చంపేస్తాను, నేను చంపేస్తాను అని పీక నొక్కేసి ఒళ్ళు అడిసి ఇలా చేసేది. కాలు చేతులు పీకులు అయితే వచ్చి 6 గంటల టైంలో ఏమంటే కాళ్ళు అంతా లాగేస్తారు, ఈ నొక్కరానంటే పాపం అతను కష్టపడి వచ్చారు, ఎందుకు చెప్పినా విన్నారు. విన్నా సరే ఏదో ఇప్పటికీ కూడా లాగేసి మండల కాడ గుమ్ములుగా వచ్చేస్తారు, ఇలా లాగేస్తారు. అలాగే నాకు చిన్నప్పుడు అలా జరిగేది అనమాట. అలాగా జరిగి నా ఒంటి మీద దెయ్యం పడిపోయేది. చిన్నప్పుడు జరిగింది, మళ్ళీ రాత్రి అలాగ జరిగింది అనమాట. అలాగ అయిపోయింది. నిన్ను అనేసి ప్రాడపన్న నొక్కేసి చేసింది, అల్ల కొల్ల అయిపోయింది. అందుకేనా అంటే నాకు అలా జరిగేటప్పుడు నాకు మీద పడదు దురాత్మ, కానీ నాకు అప్పుడు గ్రహింపు రాదు. పడిన తర్వాత గ్రహింపు వస్తుంది. అలా గ్రహింపు వస్తే మళ్ళీ బలవంతంగా ప్రేయర్ చేసి ప్రార్థన చేసుకుంటాను కదా, అలాగే జరిగిందమ్మా. నాకు అస్సలు ఉంచట్లేదు, నాకు ఊపిరి అందరూ చచ్చిపోతున్నట్టు రాత్రి అని అనిపించింది. అలాగే విడుదల ఇవ్వట్లేదు. ఓకే అక్క, ఏం లేదు, మీరు నాతో రోజు ప్రార్థన చేయించుకోండి, దాంతో తగ్గిపోతుంది, మంచిగా అయిపోతారు. ఓకే అక్క, మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అంతా కూడా మీరు నోరు తెరిచి మాట్లాడాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ఏం మాట్లాడాలి అంటే, నిన్నగాక మొన్న మీరందరూ కూడా తీర్మానాలు ఇచ్చారు, చివరి వరకు మేము దేవుని కోసం నిలబడతాం, మంచైనా చెడైనా అని మీరందరూ కూడా తీర్మానించారు. అయితే నేను దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే, అసలు మీరు అలా తీర్మానం చెప్పటానికి కారణం ఏంది? అసలు దేవుని దగ్గర మీరు ఏం చూసారు? ఎందుకు మీరు అట్లా తీర్మానించుకున్నారు దేవుని కోసం చివరి కోసం నిలబడతాం? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీ సీక్రెట్ ఎవరు? మిమ్మల్ని అలా ఎవరు చేసారు? మీరు ఎందుకు దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నారు? ఏదో ఒక కారణం ఉంటుంది కదా. తీర్మానం అయితే ఇచ్చారు, దేవుని కోసం నిలబడతామని, చాలా సంతోషం. అసలు ఎందుకు, కారణం ఏంది? మామూలుగా అంటే మీరు ఇచ్చిన తీర్మానం మామూలు విషయం కాదు. మీ వెనుక ఎవరున్నారు, మీకు ఎవరు నడిపిస్తున్నారు, మీరు ఎందుకు అట్లా అయిపోయారు, అది మాకు చెప్పాలని కోరుచున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రోల్ నెంబర్ 1 సుమతక్క గారు చెప్తారు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి. మీ పేరు, మీ ఊరు చెప్పి ఎందుకు నేను దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నా, చివరి వరకు ఎందుకు బ్రతకాలనుకున్నా, ఆ పాయింట్ చెప్పండి అంతే. థ్యాంక్ యూ. ప్రైజ్ ఆశ, అందరికీ ప్రైజ్ సిస్టర్స్. నా తీర్మానం గురించి చెప్పాలి అని అంటే, మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. అప్పుడే కొత్తగా నాకు తెలిసి మా అమ్మగారు కానీ పూజలు చేసినట్టు నాకైతే తెలియదు. నాకు ఊహ తెలిసేవాడికి అంటే నాకు 5th 7th క్లాస్ 8th క్లాస్ అట్లాగా ఉండేపాటికి మా అమ్మగారు అప్పుడే దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు. సో మా ఇంట్లో మా అమ్మగారు పూజలు అవి ఏం చేయలేదు కాబట్టి
నాకు కూడా చేయడం అనేది ఏం లేదు, అలవాటు లేదు. కాకపోతే చుట్టాలందరూ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడము అలాంటివి మాత్రమే తెలుసు. మధ్యలో ఎప్పుడైనా చుట్టాల వల్ల ఏమన్నా 1-2 సార్లు ఏమైనా చేసానేమో, అంత ఆలోచన లేదు. సరే, అట్లాగే చిన్నప్పుడు దగ్గరలో ఉన్న సండే స్కూల్కి వెళ్ళడము, తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత యూత్ యూత్ మీటింగ్స్కి వెళ్ళడము అట్లా జరిగేది. మేము నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా నేటివ్ ప్లేస్ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళాము. తర్వాత మా నాన్నగారికి జాబ్ లో చాలా యాక్సిడెంట్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంట్లో బంధువుల వల్లనే ప్రమాదం రావడము, గొడవలు జరగడము అది జరుగుతూ ఉన్నప్పుడు మా నాన్నగారు విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు. అప్పుడు చాలా బలంగా ఉండేవాళ్ళు. దురాత్మల శక్తుల మీద పడితే వాటిని తరిమి కొట్టేవాళ్ళు. అన్య భాషలతో బాగా బలంగా మాట్లాడేవాళ్ళు. ఒక సేవకుల మీద లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఆధారపడాల్సిన అవసరం వాళ్ళకు ఉండేది కాదు. అంత పవర్ఫుల్ గా ఉండేవాళ్ళు మా అమ్మ గాని మా నాన్నగాని కానీ. అవన్నీ నేను చూశాను. నాకు అన్యదేవతల గురించి దాని గురించి తెలియకపోయినప్పటికీ నాకు తెలిసినప్పటి నుంచి దేవుని గురించి మాత్రమే తెలుసు. ఇంకా మా ఇంట్లో అట్లా చదువుతూ ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు జయమిస్తూ వచ్చాడు అనేది నేను చూస్తూ ఉండేదాన్ని. దాని గురించి మాత్రమే నాకు తెలుసు. వేరే దేవతల గురించి వాటి గురించి నాకైతే తెలియదు. తర్వాత మేము నెప్పల్లికి వెళ్ళాము. మా చుట్టాల బంధువులు మాకు కొంచెం ఆస్తి తగాదాలు రావడం వల్ల అక్కడి నుంచి మేము నెప్పల్లికి వెళ్ళాము. నెప్పల్లికి వెళ్ళినప్పుడు అక్కడ అందరికి తెలిసిన విషయమే అది. చేతబడి శక్తుల యొక్క ప్రభావం వల్ల నా కుటుంబం ఎంతగా బాధ పెట్టబడింది. ఏ విధంగా మేము దాని వల్ల బాధపడ్డాము అని నేను బాగా తెలుసుకున్నాను. నిజమైన దేవుడు మాత్రమే. ఎందుకంటే దేవుళ్ళలో ఉండబట్టి మాత్రమే మేము ఆ విధంగా కాపాడబడి ఉన్నాము. అదే అన్యులు గనక ఉంటే చాలా భయంకరమైన స్థితిలో ఉండి వచ్చేవాళ్ళము. ఇప్పటికి నా కుటుంబం అంతా కూడా చెల్లాచెదరైపోయి దిక్కుకోకడం అన్నట్లుగా చెల్లాచెదరైపోయి ఎంత భయంకరమైన స్థితిలో ఒకరికొకరు సమాధానం లేకుండా, ఒకరికొకరికి సంబంధం లేకోకుండా మరి కుటుంబ సభ్యుల్లో కొంతమంది మరణమైపోయి భయంకరమైన వ్యాధి బాధల చేతను ఉండేవాళ్ళము. ఊహించుకోవడానికి చాలా భయంకరమైన పరిస్థితి. మా బంధుజనులే మాకు ఆస్తి విషయంలో తగాదాలు అయ్యి మా ఫ్యామిలీకి చేతబడి చేశారు. అది ఎంతగా భయంకరంగా చేశారు అని అంటే అది అసలు చెప్పుకోవడానికి కూడా చాలా భయంకరము. మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ ప్రభావం అంత స్థితిలోకి మేము వెళ్ళకోకుండా దేవుళ్ళలో ఉండబట్టి దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మేము నెప్పలు వెళ్ళిన తర్వాత కూడా దాని యొక్క ప్రభావం వల్ల మేము ఎంత భయంకరమైన స్థితిలో ఉండవలసిన వాళ్ళము. దేవుళ్ళలో ఉండబట్టి మాత్రమే మేము విధంగా ఉన్నాం. కాబట్టి నేను నిజమైన దేవుడు ఈ దేవుడే కాబట్టి సత్యమైన దేవుడిని నమ్మాను, విశ్వసించాను. దేవుళ్ళనే ఉండాలని నేనైతే కోరుకున్నాను. దేవుళ్ళు మాత్రం ఉండడం వల్ల మాత్రమే మన పరలోక రాజ్యానికి వెళ్తామని నా గొప్ప నిర్ణయం అది. అట్లాగే ఇన్ ఫ్యూచర్ లో కూడా మరి నేను అక్కడ అది అనుభవించాను కాబట్టి నాకు కూడా ఒక ఆశ ఏంటిదంటే భయంకరమైన ఆత్మ శక్తుల యొక్క ప్రభావం ఎవరైతే బాధపడుచున్నారో వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేయడం వల్ల విడుదల, స్వస్థత, జయము నా ద్వారా రావాలి అనేది నాదొక ఆశ. మరి చాలా మంది సేవకులు చెప్పారు, అనేక మంది మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు ఎట్లాగైతే నాకు విడుదల స్వస్థత అని మీరు ఎట్లాగైతే అందరి దగ్గరికి పరిగెట్టారో అలాగే అనేక మంది జనాలు మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు విడుదల, స్వస్థత, జయం కోసం. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని సేవలు వాడుకుంటారు. మీ కుటుంబం పట్ల ఆ విధంగా ప్రణాళిక ఉందని. అయితే నాకు ఆ ప్రణాళిక నెరవేరాలి కాబట్టి, నెరవేర్చబడాలి అని అంటే అది దుష్టుడికి అపజయం కాబట్టి అది ప్రణాళిక నెరవేర్చుకోకుండా మరి మా కుటుంబంలో అనేక రకాల భయంకరమైన శోధన, శ్రమ దుష్టుడు తీసుకొస్తూ ముందుకు వెళ్ళకపోతే చేస్తున్నాడు. కానీ దేవుల్లో ఉండబట్టి మాత్రమే ఆ విధంగా ఉన్నాము. దేవుల్లో ఉండడానికి నేను అదే కారణము. దేవుల్లో ఆ విధంగా వాడబడాలి అనేది కూడా నా యొక్క ఆశ. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించేగాక.
ఓకే అక్క, మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ. అనుష సిస్టర్, మీరు చెప్పండి, మీరు ఎందుకు దేవుని కోసం నిలబడాలనుకుంటారు, కారణం? నేనైతే దేవుని కొరకు దేవుని ప్రేమను చూసి నేను దేవుళ్ళు నిలబడాలని అనుకుంటున్నాను అన్నయ్య. బైబిల్ నుంచి ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఇతరుల పట్ల ప్రేమని చూపించమన్న మాటలు కావచ్చు, ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని ఎక్కువ ప్రేమిస్తా ఉన్నాను అన్నయ్య. ఆయన ఒక మనిషి మన పక్కన ఉన్నట్టే ఉంటారు, ఒక స్నేహితుల్లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక భర్త లాగా ప్రతి విషయంలో కూడా మనల్ని బలపరుస్తా వస్తారు, వాక్యంలోంచి మాట్లాడతారు. మనం ఆయన అందరినీ కూడా ఏకరీతిగా చూస్తారు. ఆయన ప్రేమలో ఎక్కడ కూడా తక్కువ కాదు. బైబిల్ చదివే విధానాన్ని బట్టి, ఆయన మనతో మాట్లాడే విధానాన్ని బట్టి, అంటే అన్యుడని కాదు, క్రైస్తవుడని కాదు, కానీ అందరినీ కూడా ఏకరీతిగా దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. ఎవరిని కూడా విమర్శ చేయొద్దని దేవుని వాక్యాలు సెలవిస్తాయి. ఆయన మాటలు ఎంతగానో నన్ను ఆకర్షిస్తున్నాయి. ముందు నుంచి కూడా నేను దేవుడిని నమ్ముకున్నాను, కానీ ఎలా నడవాలో నాకు అయితే తెలియదు. క్రీస్తు ప్రేమ అంతగా తెలియదు, కానీ యేసయ్య అంటే ఇష్టము. నానమ్మ వాళ్ళ కానించి చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుడిని నమ్ముకున్నాను. నానమ్మ చర్చికి అది తీసుకెళ్లేది. నేను పుట్టి పెరిగాక దేవుడిని, విగ్రహారాధనని గట్ట నేను ఎప్పుడు కూడా చూడలేదు. అటు పేర్లు కూడా నాకు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి కూడా జీజస్ నమ్ముకున్నాం, అందులోనే ఉన్నాను. నేను అవుతే చిన్నప్పుడు ఆడుకుంటే ఇటు అటు వెళ్ళని తప్పించి, అక్కడికి వెళ్ళా ఇంకేసే అన్న మాట తప్పించి వేరే మాట నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. కానీ వాక్యాలు, దేవుడి మాటలు, దేవుడి ప్రేమ ఎప్పటి నుంచి తెలుసుకున్నానంటే మీరు వచ్చిన కాడి నుంచి బైబిల్ చదవడం అన్న స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాను. అమ్మో, దేవుడు ఎలా ఉంటాడో, ప్రేమలా, దేవుని ప్రేమలా చూపిస్తారా అని, ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలో, శత్రువు కొరకు కూడా దేవుడు విజ్ఞాపన చేశారు. మరి అంతలా దేవుడు మనుషులు ప్రేమిస్తా ఉన్నాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టారు. మరి ఆయన యొక్క ప్రేమను బట్టి అయితే నేను చాలా ఆకర్షించబడ్డాను. ఇతరుని ప్రేమించే విధానం కావచ్చు, ప్రతిదీ కూడా దేవుని వాక్యంలో మాట్లాడుతూ వస్తారు. మనం ఎవరి పట్ల కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని, అంటే ఎక్కువగా ఆయన ప్రేమకు అయితే నేను ఆకర్షించబడ్డాను. ఆయన మాటలు కావచ్చు, ఆయన చాలా గొప్ప దేవుడు, మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. శోధనలు, శ్రమలు వస్తున్నాయంటే అవన్నీ కూడా మనల్ని గొప్ప స్థానానికి తీసుకెళ్ళడానికి, మనకి మంచి నేర్పించడానికి, ఇతరులను ప్రేమించడానికి కొన్ని యొక్క పాఠాలన్న దేవుడు నేర్పిస్తా వస్తాడు. దేవుడి ప్రేమలు ఎక్కడ కూడా తక్కువ కాదు. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన్ని కలిగి ఉన్నామంటే మన ధన్యత. ఇది కొంతమంది మాత్రమే ఆయన ప్రేమను అనుభవిస్తారు. ఆయన ప్రేమలో ఉండడం చాలా గొప్పతనము. ఎంతమంది ఉన్నా ఆయన ప్రేమకి ఇది కూడా సాటి రాదు. ఆయన మాటలు కావచ్చు, ఆయన నడిచే విధానం కావచ్చు, మనతో చాలా గొప్ప వ్యక్తి దేవుడు. ఆయన్ని మనం కలిగి ఉన్నామంటే, ఆయన స్తుతిస్తున్నామంటే మనం గొప్పవారము. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం పిలువబడ్డాము. అంత గొప్ప అర్హత మనకు దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఇట్టి భాగ్యము చాలా మంది కూడా పొందుకోవాలని నేనైతే ఆశపడుతున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. నేను అయితే ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి దేవుడి సన్నిధికి వెళ్ళేదాన్ని, కానీ దేవుడి గురించి నాకు అంతగా పెద్దగా ఏం తెలీదు. యేసయ్య అంటే యేసయ్య అంతవరకు తెలుసు అంతే. ఎందుకంటే నేను చదువుకోలేదు, నాకు బైబిల్ చదవటం రాదు. అయితే నేను అలా వెళ్ళేదాన్ని. మళ్ళా మధ్యలో నేను విగ్రహారాధన కూడా చేసేదాన్ని. ప్రతి శుక్రవారం కూడా చిన్నప్పటి నుంచి, అంటే నాకు ఒక 10 సంవత్సరాల వయసు ఉంటుంది, అప్పటి నుంచి నేను విగ్రహారాధన బాగా చేసేదాన్ని. నేను శుక్రవారం వచ్చిందంటే చాలా బాగా చేసేదాన్ని విగ్రహారాధన. నేను అలా చేసేదాన్ని. తర్వాత నేను దేవుడి సన్నిధికి కూడా వెళ్ళేదాన్ని. అలాగా వెళ్ళేదాన్ని. అలాగే రెండింటికి కూడా వెళ్ళేదాన్ని. అలా వెళ్ళే సమయంలో నేను పెద్దదాన్ని అయిన తర్వాత నేను గల్ఫ్ కంట్రీకి వెళ్ళటం జరిగింది. ఫస్ట్ వెళ్ళాను, 2.5 సంవత్సరాలు చేశాను. మళ్ళీ వెళ్ళాను, 1.5 సంవత్సరం చేశాను. మళ్ళీ లాస్ట్ టైంలో కూడా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కువైట్ దేశానికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ 1.5 సంవత్సరం చేసినప్పటికీ నాకు ఒక కళ వచ్చింది. అక్కడ నాకు కళ అంటే నాకు ఎవరో నాకు మంత్రాలు చేపిస్తున్నట్టు, నేను ఇండియాకి వచ్చేసినట్టు, పాడైపోయినట్టు నాకు అంత కళ్ళ చూపించారు. అప్పటికి బైబిల్ దగ్గర ఉంది, నాకు ప్రార్థన చేసేదాన్ని, కానీ నాకు అంతగా నాకు తెలియదు దేవుడు అంటే ఏంటనేది నాకు తెలియదు. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు మంచి వాళ్ళు దొరికేవారు. అప్పుడు కూడా నాకు లోక జ్ఞానం నాకు అస్సలు తెలియదు, నాకు చిన్న వయసు నాకు అప్పుడు. అయితే నాకు అక్కడ కళ వచ్చినప్పుడు కళ ఎలాగ వచ్చిందో అలాగే నాకు జరిగింది. అక్కడ
జరిగినప్పుడు భయంకరంగా శోధించబడేదాన్ని అపవాది శక్తులతో. నాకు భయంకరం అన్నాడు, చాలా భయంకరంగానే. అప్పుడు నేను ఇంటర్నెట్కి వెళ్ళి అప్పుడు కందాలపాలెం దానియల్ గారు అని వాళ్ళకి ఫోన్ చేశాను. డాడీ నాకు ఇలా బాగాలేదు, నాకు ఒంట్లోని ఎన్నో హాస్పిటల్ చూపించారు, ఇక్కడ ఆయన నాకు తగ్గట్లేదు డాడీ అని చెప్తే అప్పుడు దానియల్ గారు ప్రార్థన చేసి ఏమన్నారంటే, నీకు భయంకరంగా అపవాది శోధిస్తుందమ్మా, నువ్వు అర్జెంట్ గా ఇండియాకి వచ్చి నువ్వు అక్కడ ఉండొద్దు అని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు మా సేటు తోటి మా మేడంతో మాట్లాడితే, నీకు హాస్పిటల్ తీసుకెళ్తే నీకు ఏ రోగము లేదు, ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు మేరీ, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలని చెప్పారు. లేదు మేడం నాకు బాగట్లేదు నాకు అని చెప్పినప్పుడు అక్కడ నాకు చాలా భయంకరంగా శోధించేది. కిచెన్ లో ఉంటే కిచెన్ లోని నేను రూమ్ లో ఉండి బట్టలు ఐరన్ చేసినప్పుడు ఒక శక్తి లాగా వచ్చిన కళ్ళల్లో కనిపించింది. అది నేను రియల్ గా చూసాను నేను. అప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కాళ్ళు పట్టుకుంటే ఆవిడ వాళ్ళు 1 సంవత్సరం 7 నెలలకి ఎవరు కూడా ఫ్లైట్ టికెట్ తీరు. అయితే నేను ప్రార్థన చేసేదాన్ని వెళ్ళిపోవాలి, ఇండియాకి వెళ్ళిపోవాలని. అప్పుడు టికెట్ తీసి నన్ను ఇండియాకి పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఎలాగొచ్చానో కూడా నాకు తెలియదు. అక్కడ ఎయిర్పోర్ట్ లో నాకు కాకినాడలో ఒక సిస్టర్ నాకు పరిచయం అయింది. అక్క నా పరిస్థితి బాగాలేదు, మరి అమలాపురం నాకు అసలు బాగాలేదు అక్క అంటే, నేను తీసుకెళ్తాను నువ్వేం బాధపడకు అనేసి అక్కడ అక్కడ కోయిట్ లో నాకు ఎయిర్పోర్ట్ లో పరిచయం అయింది. మరి హైదరాబాద్ లో దిగాము. హైదరాబాద్ నుంచి కాకినాడ వాళ్ళ ఇల్లు అనమాట, జనరల్ హాస్పిటల్ దగ్గర వాళ్ళ ఇల్లు తీసుకొచ్చి ఆ రోజు నైట్ అంతా కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకున్నప్పుడు కూడా నాకు పెద్ద పెద్ద కేకలు వేసి చాలా గతర చేశానని నాకు తెలియదు. నాకైతేని అయితే ఆవిడ ఆంజనేయ దగ్గర కుంకుమ అయ్యి పెట్టిందంటే నాకు తెలియదు. అయినా కానీ చాలా దారుణంగా ఉన్నదంటే నాకు తెలియదు అసలని. మళ్ళీ మా అన్నయ్య ఫోన్ కి చేసి వాడు మా అన్నయ్య రప్పించి మా అన్నయ్య కూడా పంపించడం జరిగింది. జరిగించిన తర్వాత నేను ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు. తిరగను మరి మాంత్రికుడి దగ్గరికి లేదు, తిరగని గద్దు లేదు నాకైతే. ఆ 2007 నుంచి నా జీవితం ఎంతో మరి అలసిపోయింది. అయితే మా అమ్మ మా నాన్న చాలా పాటలు పడ్డారు. అయితే అప్పుడు అన్ని చేసిన తర్వాత మళ్ళీ దేవుడి సన్నిధికి వెళ్ళే వాళ్ళం. మేము దేవుడి సన్నిధికి వెళ్ళే వాళ్ళము, మధ్యలో ఇవి చేసేవాళ్ళము. చేసిన తర్వాత నాకు ఎక్కడ ఏది ప్రయోజనం లేదు. లేకపోయినప్పుడు ఒక రోజు నేను అవును కదా ఈ గ్రహారాధన నన్ను ఏమి రక్షించలేదు, ఇవేమి నన్ను కాపాడలేదు కదా అని నేను పెట్టుకున్న ఫోటోలే కావచ్చు ఏమైనా కానీ అవన్నీ తీసేసి నేను సంచిలో పెట్టేశాను. పెట్టిన తర్వాత మా అమ్మ వేరే వాళ్ళకి గ్రహారాధన దగ్గరికి అటుకెళ్ళి ఇచ్చేసింది. మరలా మా అన్ని తీసుకొచ్చి అవన్నీ పూజించేవాడు, మా అన్ని పెట్టుకుని పూజించేవాడు. మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళలేదు నేను, వెళ్ళకపోతే అప్పుడు మరలా మా అమ్మ వాళ్ళందరూ పూజ చేసేవారు. తీసేసి మళ్ళీ ఎందుకు తీసి పెట్టుకున్నారు ఎలా నేను చాలా బాధపడేదాన్ని. అలా ఉంటుండగా 2009లో మా అన్నయ్య వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మా అన్నయ్య అలాగే పూజ చేసుకునేవారు వాళ్ళు. అయితే నేను వాటి జోలికి వెళ్ళలేదు పూర్తిగా. ఎప్పుడంటే 2011లో మరి మా అమ్మ మరి ఊరేసి చనిపోయింది. తర్వాత నాన్న కూడా 1 నెలకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత 2012లో మరి నేను పూర్తిగా అవన్నీ గ్రహారాధన పూర్తిగా అట్ల నుంచి నేను మరి బయటికి రావడం జరిగింది. అయితే అమలాపురం స్వస్థతాశాలని మోషే గారి ప్రార్థనకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు నాతో మాట్లాడారు. ఏంటంటే నేను నీ దేవుడని ఎవరని నాకు ఒక కల్లో నాకు స్వరం వినిపిస్తుంది. సచ్చిలోని వాక్యం వెళ్ళిపోతుంది. ఆ వాక్యం నాకు తెలీదు, నిర్గమకాండం వేదానికి వాక్యం అది. అయితే నేను ఈ దేవుడని ఎవరని, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆ వాక్యం అంతా చదువుతున్నాను కల్లోని. వేరే సిస్టర్ కి చెప్పినప్పుడు దేవుడు నిన్ను మరి రక్షణలోకి రమ్మని చెప్తున్నాడమ్మా, దేవుడు నీకు తోడై ఉన్నాడంట, దేవుడిలోకి వస్తే నీకు విడుదల వస్తుందంట అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మరలా ఒక కళ వచ్చింది నాకు. అక్కడ ఒక కాలం ఉంటది, అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఎవరు నాకు బాప్తిస్మం ఇస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా అనుకుంటూ నేను మా బస్పేట నుంచి మరి అమలాపురం అక్కడ ఏదైతే ప్లేస్ చూపించారో ఆ ప్లేస్ కి నేను నడిచి వచ్చడము నాకు దేవుడు చూపించారు. నేను ఇదే చెప్తున్నాను, సైన్యములకు అధిపతి యెహోవా అని నేను 3 సార్లు చెప్పుకుంటూ వచ్చాను కల్లో నేను. అయితే అప్పుడు
2012 9వ నెల మరి నేను రక్షణ పొందడం జరిగింది. అయితే దేవుడు కృపను బట్టి దేవుడు నాకు ఏదైతే వాగ్దానం చూపించారో అక్కడే నేను రక్షణ పొందాను. ఎవరో నాకు తెలియదు నిజంగా అక్కడ రక్షణ ఎత్తినట్టు. ఆ కాలువ, రాళ్ళు, మరి దైవజనులు అంతా చూశాను. చూసిన రీతిగా అక్కడ రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత కూడా చాలా శ్రమలు, చాలా మరి భయంకరమైన శోధన వచ్చేది. ఆ రక్షణ పొందిన తర్వాత అదే సంవత్సరంలో అక్కల బాబు కూడా మరి 12 సంవత్సరాల బాబు మరి ఉరేసం చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ప్రార్థనకు గ్రహింపు లేదు. దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నారు అన్న విషయం నాకు తెలీదు. ప్రతిది కూడా కళల ధరగా మాట్లాడేవారు. మా నాన్న కూడా చెప్పారు ఏమనంటే, అక్క నీ కళలో దేవుడు మాట్లాడతారని. నేను ప్రతిది కూడా జరగబోయే శోధన, వచ్చే శోధన కూడా దేవుడు నాకు చూపిస్తారనమాట. అప్పుడు కూడా నాకు గ్రహింపు లేదు నాకు. అలా పూర్తిగా నేను ఇంకా దేవుడిలోకి రావడం జరిగింది. ప్రభా నేను ఏదేమైనా ప్రభా నీ కొరకు నేను జీవించాలి, మరలి లోకం వైపు వెళ్ళకూడదు ప్రభా, మళ్ళీ ఆరోగ్య వైపు నేను తిరగకూడదు అని నేను తీర్మానం చేసుకున్నాను. ఎన్నోసార్లు బలహీనత వచ్చినప్పుడు మరి అన్ని అనేవాడు రచ్చరేఖ తత్తాను కడతాను, దేవుడే రచ్చరేఖలు కట్టుకోవాలని వాడు. అన్ని నాకు వద్దన్నయ్య, నేను ఏమి కట్టుకొని ఇంకా అన్ని కట్టుకున్నాను. అంత డబ్బు ఏం చేసుకున్నాను. నేను దేవుళ్ళలోనే ఉంటాను, చావైనా బ్రతికైనా అని ప్రభుని నేను తీర్మానం చేసుకున్నాను. అందుకే నేను దేవుడిలో ఉండాలి, నేను దేవుడితోనే సావాసం కలిగి ఉండాలి, మరో లోక వైపు వెళ్ళకూడదు. నేను చనిపోతే కూడా దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలని నాకు ఆశ. నాకు భయంకరమైన సాధనలు, భయంకరమైన శ్రమలు రక్షణ పొందిన తర్వాత కూడా చాలా అనుభవించానండి. దేవుడు ఇంకా మరి ఇట్ల నుంచి విడుదల పొందాలి పూర్తిగాని, మరి సంపూర్ణమైన విమోచనం ప్రభు నాకు ఇవ్వాలని మీరు దీని ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి. మీరు రక్షణలోకి వచ్చి నేను మా కుటుంబం కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రభు నన్ను రక్షించుకున్నావు, నా కుటుంబీకులందరినీ కూడా రక్షించమని అడిగినప్పుడు మా చెల్లెల కుటుంబము, పెద్ద కుటుంబాలు కూడా దేవుడు రక్షించాడు. ఇంకా 2 కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలు కూడా రక్షింపబడాలి. అలాగే మా అందరం కూడా దేవుడి నామాన్ని స్తుతించాలని అనేది నాకు ఆశ. నాకు మరి ఏదో సంపాదించాలి, ఏదో చేయాలని నాకు ఆసక్తి లేదు, కానీ దేవుళ్ళు ఇంకా బలముగా ఎదగాలి. నేను మరి నా చుట్టుపక్కల కూడా చాలా మంది గ్రహారధికులే ఉండేవారు. నా ప్రార్థన బట్టి మరి అందరూ కూడా చాలా మంది మార్చబడ్డారు. ఇంకా కూడా మారవలసిన కుటుంబాలు ఉన్నాయి. మరి ఇంకా నేను దేవుళ్ళ బలంగా ఎదగాలని, చివరి వరకు దేవుళ్ళ నేను జీవించాలని అదే నాకు ఆశ, అదే నాకు మరెంతో నేను ఆశపడుతున్నాను దేవుళ్ళని. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ఆమేన్. రైట్, ఓకే, థ్యాంక్ యూ అక్క, మంచి విషయాలు చెప్పారు. మాధవ్ అక్క మీరు చెప్పండి, మీరు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు, దేవుని కోసం ఎందుకు బ్రతకాలనుకుంటారు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మాధవ్ అక్క, ప్రైజ్ అలాట్. అవునా, మరి ప్రభువుని నమ్ముకున్నాను నేను. మరి నా జీవితంలో చాలా గొప్ప కార్యం జరిగింది అనమాట. మరి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే మళ్ళీ ప్రభువే మరి కారణము. మరి ఏంటంటే నేను మళ్ళీ ఇలాగే మళ్ళీ నా జీవితానికి బదులుగా అనుకుంటున్నా. ప్రభు కోసమే నేను బతకాలి. మరి ఏంటంటే నా జీవితం ఎక్కువ ఏంటంటే మా ఇంట్లో మరి చిన్నగా మరి చర్చ్ పెట్టాలి, మరి సండే ప్రేయర్ జరగాలి. ఇంకా చిన్నగా మరి మా పాపకు దేవుడు మరి ఇప్పుడు మరి ఫాస్టర్ అనే వరం ఇచ్చారని ప్రతి ఒక్కరు చెప్తారు. మరి నాకు పెద్దగా కనుక మరి ఫాస్టర్ చేయాలి. మరి అది నా చిన్న జీవితం గమనం. థ్యాంక్ యూ. ఓకే అక్క. మామిడిపల్లి పార్వతక్క గారు చెప్పండి. ఏం చెప్పమన్నారు? హలో, అదే మీరు దేవుని కోసం నిలబడతాను అంటున్నారు కదా, ఎందుకు నిలబడతా అంటారు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు అది చెప్పండి, కారణం ఏంటి? లేకపోతే నూకరత్నం అక్క మీరు చెప్పండి, తర్వాత పార్వతక్క గారు చెప్తారు. నూకరత్నం అక్క, ప్రైజ్ ది లార్డ్.
దేవుడికి రావడం ఉంటుంది. చిన్నతనం నుంచి కూడా మరి మా అమ్మగారు మా అమ్మగారు గట్రా చచ్చిపోయింది. మరి ఫస్ట్ ప్లేస్ ఇంకోనే ఉండేవారు. మా అమ్మకి మానసికంగా మరి నేను అప్పటి నుంచి మరి దేవుడి సన్నిధిలోనే మరి మా అమ్మమ్మ మరి దేవుడి సన్నిధికి ఆమెను పాటకిచ్చింది. మరి ఆవిడ సన్నిధిలో తండ్రి నీ చెప్పినట్టు నా కూతురు మీద నా కూతురికి మైండ్ సెట్ సరిచేయండి. నా బిడ్డని నీకు నీ సన్నిధిలో నీ బిడ్డగా స్వీకరించింది. మరి తను ఒక వడబడికి చేసుకుని మరి అప్పటి నుంచి కూడా దేవుళ్ళలోని మరి మా అమ్మని దేవుళ్ళలోనే నడిపించింది. మరి అప్పటికి కూడా మా అమ్మగారు అయితే ఇప్పటికైనా అటు ఇటుగా ఉంటుంది మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం వల్ల. కానీ అలాగే దేవుడి సన్నిధికి మరి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి కూర్చుంది. కానీ ఏది తెలిసి తెలియని ప్రార్థన నాకు వచ్చినట్టుగా చేసుకుంది. ప్రార్థన చేసుకుంది మరి దేవుడి సన్నిధిలో మరి ప్రతి వారం కూడా మానుకుంది. మరి దేవుడిలో ఎదిగాను. మరి మానసికంగా ఒడిదుడుకు మరి ఎన్నో చిన్నతనం నుంచి కూడా మరి నేను చూశాను. మరి మా అమ్మగారి విషయంలో మరి మా అమ్మగారు మా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడేదాన్ని. అలాగ ఉన్నప్పుడు కూడా మరి దేవుడు మరి మా అమ్మని ఎంతగానో పట్టుకున్నాడు. మరి దేవుడు లేనిది మరి మేము ఈ రోజు నాడు ఇలాగా ఉండలేమేమో మరి నడిపిస్తున్నాడు. మరి నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. మరి అందుకే నేను దేవుడు అంటే నాకు ఆయన అంటే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. మరి దేవుడు గొప్ప దేవుడు. ఎటువంటి మనకున్న మనకెన్నో శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవుడు విడిపించే దేవుడు, గొప్ప దేవుడు మా అని అర్థమైంది. లేక నా జీవితంలో మరి ఎన్నో దుడుకు నుంచి దేవుడు విడిపించాడు. కానీ దేవుడు ఈ లోకం మనకి మనము ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమైనవని దేవుడి పరిచయంలో మనం వాడబడాలంటే మరి ఆయన కోసం మనం బ్రతకాలని మేము ఎందుకు అనుకున్నామంటే దేవుడు గొప్ప దేవుడు. మన గొప్ప దేవుడు అని అర్థమైంది. ఓకే రమ్యక్క ఉన్నారా? ఉన్నారు. రమ్యక్క చెప్పండి, మీరు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? ప్రభు కోసం ఎందుకు జీవించాలనుకుంటారు? చివరి వరకు ఎందుకు నిలబడాలనుకుంటారు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు చెప్పండి. సిస్టర్స్ అందరికీ మరి అవకాశం ఇచ్చిన దేవుడు ఎందుకు నమ్ముకున్నాను, ఎందుకు బతకాలనుకుంటున్నానంటే నాకు ఫస్ట్ కొంటే మరి దేవుడి కోసం తెలుగు నేను ఆంగ్ల ఆచారం నుంచి వచ్చాను. మరి మా ఇంట్లో వాళ్ళు చాలా ఎక్కువ ఆరాధన చేస్తారు. మా నాన్నగారు కూడా చేస్తున్నారు. అలాంటిది మరి నాకు 2006 ఆ సంవత్సరంలో మరి నాకు ఫిట్స్ ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినవి. వారం రోజుల్లో 2-3 సార్లు అలాగా ఫిట్స్ వచ్చినాయి. ఎప్పుడు లేదు మరి అనుకున్నప్పటి నుంచి ఉన్నాయి అనుకుంటే మరి మా వాళ్ళు అయితే హాస్పిటల్కి చూపించే వాళ్ళేమో నాకు తెలియదు. మరి అప్పుడు సడన్ గా మరి ఫిట్స్ వచ్చేవి. వస్తే పక్కన ఒక ఆంటీ ఉండేవారు, మరి మీరు ఆంటీ గారు అని. ఆంటీ గారు మరి బ్రదర్ వాళ్ళ సంఘం నడిపించేవారు. అక్కడికి మా అమ్మగారు ఆంటీ చెప్తున్నారు, మా అమ్మగారు మా నాన్నగారు లేనప్పుడు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్తే మరి బ్రదర్ అప్పుడు ఆరాధన నడిపిస్తున్నారు. అక్కడ ఆరాధన నడిపించినప్పుడు అందరికీ ప్రేయర్ చేసినప్పుడు మరి ఆంటీ గారు చెప్పారు, బ్రదర్ మరి అక్కడ నాకు ప్రేయర్ చేశారు, అక్క పర్వాలేదు తగ్గిపోతుంది, దేవుడు మీకు పట్టుకుంటారని మరి చెప్పారు. నాకేంటంటే ఆరాధన నడిపించినప్పుడు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళతో పాటు నేను కూడా మోకాల మీద ఉండిపోయాను. మరి ఫస్ట్ టైం అప్పుడే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మరి ఆరాధన జరుగుతూ ఉన్నది. నేను కూడా వాళ్ళందరూ ఎలా ఉన్నారో నేను కూడా అలాగే కూర్చుని మరి చేస్తున్నాను. క్లాప్స్ మరి కొడుతున్నాను నేను వాళ్ళతో పాటు. మరి సడన్గా మరి నేను గట్టిగా కొట్టడం వల్ల మరి దేవుడు నా మీద దిగాడని మరి అనుకున్నాను. అప్పుడు అలాగే ప్రార్థన చేయించుకునేది. రోజు మరి ఆంటీ గారితో వెళ్ళేదని శుక్రవారం అలాగే ఆదివారం మరి ప్రేయర్కి వెళ్ళేదని. మా నాన్నగారు ఫస్ట్ అయితే ఏమనేవారు కాదు. అలా వెళ్తూ మరి దేవుడిలోకి మరి సంతోషం అనిపించింది. అక్కడికి వెళ్తే ఇంకా మా అమ్మ వాళ్ళు మార్నింగ్ టైం లేసి వచ్చేసినా కానీ లేసేదాన్ని కాదు. అప్పుడు మా నాన్నగారు అనేవారు, ఏంటి మనకన్నా ముందే లేసి స్నానం కూడా చేసుకుని అందరూ పూజ చేసేవారు కదా, ఎందుకు ఈ అమ్మాయి లేవట్లేదని ఫోన్లన్నీ వదిలేసాను. కానీ మా అమ్మ అంటే మా నాన్నగారు అప్పుడు వదిలేశారు. నేను అట్లాగే ఆంటీ గారితో మరి ప్రేయర్కి వెళ్ళేదాన్ని, ప్రేయర్ చేసుకునేదాన్ని, ఇంటికి వచ్చేదాన్ని, చాలా సంతోషం ఉంది. కానీ అప్పుడు ఇంకా ప్రేయర్ లోనే ఉండేదాన్ని ఎక్కువసేపు. మార్నింగ్ మధ్యాహ్నం మరి నైట్ పడుకునేటప్పుడు ఒక్కొక్కసారి మార్నింగ్ తెల్లారి గంటలు 3 గంటలకు కూడా లేసి అట్లా ప్రార్థన చేసేదాన్ని. అప్పుడైతే మా నాన్నగారు ఏమనేవారు కాదు,
లేదు, ఈమె మామూలుగా గుడికి వెళ్తుంది కదా, ఏదైతే ఏమైంది భర్త చేయడమే కావాలని అన్నారు ఒక రోజు. అట్లానే ఇంకా మరి బ్రదర్ వాక్యం చెప్పేవారు, ప్రేయర్ నడిపించేవారు. అక్కడక్కడ చిన్న చిన్నగా మరి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసేవాళ్ళు. చాలా సంతోషం అనిపించింది. చిన్న చిన్న వాక్యాలు, మన ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించాలి అలా. కానీ అన్నిల్లో మరి ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించరు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. నాకు అలా చాలా సంతోషం అనిపించింది. చిన్న వాక్యాలు, అందరినీ ప్రేమించాలి, అందరికి దేవుడు ప్రేమ చూపించాలి అని అప్పుడు అనుకున్నాను. మరి అట్లా అట్లా మరి నాకు వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత మళ్ళీ బ్రదర్ తో ప్రార్థించేసి వివాహం అయింది. ఇక్కడ వచ్చినాము. చిన్న చిన్న గొడవకి అప్పటి నుంచి స్టార్ట్ అయింది గొడవలు. ఇంట్లో మరి నాకేం తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అలవాటు అయిపోయి ఇక్కడ వీళ్ళ గురించి నాకేం తెలిసేది కాదు. అయినా సరే నేను ప్రార్థన చేసేదాన్ని. ఇంట్లో ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు నాకు విడిపించేవాడు, నడిపించేవాడు. అట్లాగే మోకాల మీద ఉండి ప్రార్థన చేసే గంట అయినా గంటన్నరైనా అట్లానే ప్రార్థన చేసుకునేదాన్ని. అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న అలాగా దేవుడి కోసం చెప్పేదాన్ని. ఇక్కడ సంఘానికి వెళ్ళేదాన్ని. అనేక మందిని అట్లా బ్లాండ్ అయిన సిస్టర్ గారు వీళ్ళందరూ మరి నాకు పరిచయం అయ్యారు. అలా దేవుడి కోసం చెప్పేదాన్ని. కానీ నాకు ఏమీ తెలియదు ప్రభా, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, నేను ఎలా చెప్పగలుగుతున్నాను అనుకునేదాన్ని. అప్పుడు వాకింగ్ కూడా, బైబిల్ కూడా అంతగా చదవడం వచ్చేది కాదు. అట్లాగే మరి బ్రదర్ గారు మరి కాన్ఫరెన్స్ ప్రార్థన ఆరంభించారు. అట్లాగా దేవుడి కోసం చెప్పడం ఇంకా బలపడ్డాము. అలాగే భక్తుల కోసం చెప్పేవారు. నేను దేవుడితో ఎంత సేవ చేసి ఇలా వేసి అట్లాగా మరణం పొందారని భక్తుల కోసం మరి ఎంతో మంది భక్తుల కోసం చెప్పుకోవచ్చు, మరి వాళ్ళ జీవిత చరిత్ర కోసం చెప్పుకోవచ్చు ఉండేవారు. అలాగే ఆత్మీయ తండ్రి గారు నన్ను అయితే మరి చాలా, నేను కొన్ని రోజులు మరి ప్రేయర్ లోకి రాకపోయినా కానీ ఆత్మీయ తండ్రి గారు నన్ను ఎప్పుడు విడవలేదు. నేను పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి దేవుడు మరి ఆత్మీయ తండ్రి గారితో మాట్లాడి మరి నన్ను ఇంకా బలపరుస్తూ ఉండేవారు. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అలాగే మరి నేను నమ్ముకున్న ఈ రక్షణ నా వరకే కాదు, నా కుటుంబం వరకే కాదు, అనేక మందికి ఇంకా చెప్పాలి, అనేక మందిని రక్షించాలి. నాలాగా కృంగిపోయిన వాళ్ళు, నలిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే దేవుడి కోసం చెప్పి వాళ్ళని కూడా నడిపించాలని మరి నాకు అనిపించేది. చాలా సంతోషం అనిపించేది. ఆత్మీయ తండ్రి గారు అయితే మరి సేవకు రమ్మన్నా కూడా వెనకాడే వాళ్ళం కాదు, అట్లా నడుచుకుంటూ కూడా వెళ్ళేవాళ్ళు. బ్రదర్ మరి నన్ను చాలా బలపరిచారు. ఏమీ తెలియదు, మరి పేరుకే చదువుకున్నామని అన్ని అంటే అంతకు మించి వాక్యం చదవడం, వివరించడం ఏమి తెలియదు. కానీ ఆత్మీయ తండ్రి గారు మీరు చెప్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీరు ఇప్పుడు ఇక్కడ చెప్తేనే రేపు అనేక మందికి చెప్తారు అని మరి ఇప్పుడు నా ఆత్మీయ తండ్రి గారు నన్ను ఎంతగానో బలపరిచారు. ఇప్పటికీ బలపరుస్తూనే ఉన్నారు. ఏం చెప్పలేకపోయినా గానీ ఏదైనా గానీ ఆత్మీయ తండ్రికి చెప్పి ఇప్పుడు నేను సరిగా చెప్పానా లేదా అని అనుకుంటే అది చెప్పినా చెప్పకపోయినా కానీ అక్క బాగా చెప్పారు అక్క అని మరి బ్రదర్ ఇప్పటికి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. మరి అనేక మంది మా ఆడపడుచు వాళ్ళు మరి నేను వచ్చిన గొప్పలో ఎంతో మంది నా ఆడపడుచు కూడా బాప్తిసం తీసుకుంది. ఆమె దేవుడి కోసం చెప్పినప్పుడు తెలుసుకోండి, ఆమె బ్రదర్ తో బాప్తిసం తీసుకుంది. వేరే సంఘానికి వెళ్తే ఇప్పటికీ బ్రదర్ తోనే ప్రార్థన. వైజాగ్ కూడా వెళ్తారు. అయినా కానీ మా ఇంట్లో నన్ను దూషించేవారు, నీ వల్ల ఆమె మారిపోయింది, నువ్వు ఉంటే ఇంకెంత మందిని మార్చేస్తావు అలాగే ఇలాగని. కానీ నేను బాధపడదని ప్రేర్ చేసేదాన్ని. ఉపవాస ప్రార్థనలో కూడా మరి ఆత్మీయ తండ్రి గారు ఎంతగానో మరి బలపరుస్తూ మరి మమ్మల్ని ఎంతగానో ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఎన్నో సాధనలు వచ్చినాయి. మరి నాకు భర్త విషయంలో కానీ పిల్లలు మరి నాకు పిల్లలు పుట్టిన విషయంలో కూడా నేను చాలా మరి నరకం అనుభవించాను. అయినప్పటికీ మరి దేవుడు నన్ను లేవనెత్తాడు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నీకు పిల్లల్ని ఇస్తాను, మరి వాళ్ళను నేను వాడుకుంటాను, నువ్వు ఇంకా బాధపడకు. అనేక మంది నేను వేదన చేసి నీకు పిల్లలు పుట్టరన్నా కూడా నీకు పిల్లల్ని ఇచ్చి మరి అనేక మంది నోరు నేను మోస్తానని మరి నేను వాక్యం ద్వారా మరి దేవుడు నాతో కళల ద్వారా కూడా మాట్లాడేవాడు. ఆ భర్త విషయంలో కూడా కొన్ని సంవత్సరాలు ఎంతో మరి బాధపడ్డాను. ఎన్నో మంది అందులో నువ్వు ఏ తప్పు చేయకపోతే ఆయన ఎందుకు అలా తాతాడని మరి ఇరుగు పొరుగు వాళ్ళని దూషించినప్పుడు నేను బాధపడలేదు. మరి బ్రదర్ ఫోన్ చేసి చెప్తే మరి నా ఆత్మీయ తండ్రి గారు నాకు సలహాలు ఇచ్చేవారు. ఉపవాసం ఉండి ప్రార్థన తప్ప ఇంక రెండోది ఏమి వాదన పెట్టుకోవద్దు, గొడవ పెట్టుకోవద్దు అని మరి ఆత్మీయ తండ్రి గారు మరి ఒక నాకు దేవుళ్ళలాగా మరి నాకు ఆదరించేవారు. మరి అన్ని చెప్పేవారు. ఆత్మీయ తండ్రి గారు చెప్పిన ప్రతిదీ నేను చేసేదాన్ని, ఏది విడిచిపెట్టేదాన్ని కాదు. మరి ఇప్పటికీ మరి నా ఆత్మీయ తండ్రి గారు ఇప్పటికీ నన్ను నడిపిస్తూనే ఉన్నారు. మనకన్నా చిన్న అయినా కానీ నడిపిస్తూ ఉన్నారు. ఇంత కూడా కోపపడకుండా వాక్య విషయంలో కానీ ప్రేయర్ విషయంలో కానీ దేవుళ్ళో మీరు ఎందుకు ఎదగాలని ఆమె ప్రతిదీ అడిగి మరి మనల్ని ఇప్పటికీ నడిపిస్తూనే ఉన్నారు. మనకు చాలా సంతోషం. అలాగే నేను ఎలా అయితే దేవుడు నమ్ముకున్నాను, మరి ఆయన గురించి నేను ఎలా అయితే తెలుసుకున్నాను, నాకు లాంటివి తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా దేవుడికి చెప్పి దేవుళ్ళు నడిపించాలని మరి ఇంకా ముందుకు సాగాలి. నేను ఎంతవరకు అయితే దేవుడు నన్ను ఉంచుతాడో అంతవరకు మరి ఆయన సేవ చేసుకుంటూ ఆయనకు అనేక మందికి చెప్తూ నా జీవితాన్ని గడపాలని, నా బిడ్డలు కూడా మరి దేవుని చిత్తమైతే వాగ్దానం ఇచ్చిండు. పెద్ద బిడ్డ బోధకుడుగా చిన్న బిడ్డ సేవలో వాడుకుంటానని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ
దేవాన బిడ్డలకు ఉపదేశం చేసే దేవుడు నువ్వే, మరి ఆశీర్వదించే దేవుడు నువ్వే అని మరి మాట్లాడుతున్నావు. ఆ వాక్యం మరి ఎత్తిపెట్టి రోజు నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. కొరకు వాళ్ళకి ఒక అరగంట మరి వర్షిప్ కూడా చేస్తూ ఉంటాను. మన చిత్తం నేను ఉన్నాను లేకపోయినాను ప్రభా, నా బిడ్డలు మరి వాడబడాల. వాళ్ళకి ఇచ్చిన పిల్లలు కూడా మరి వాడబడాలి తండ్రి. అబ్రహాము సంతానం ఇస్తారు వాళ్ళ అయితే ఆశీర్వాదకరంగా మార్చి వాడుకుంటున్నావు తండ్రి. అలాగే ప్రభు నా బిడ్డలను కూడా వాడుకో, మరి నాతో ఆరంభాన్ని పరిచర్య నా పిల్లలు చేయాలని రోజు ప్రార్థన చేస్తున్నాను. అనేక మందిని ఇంకా రక్షించాలని ఈ చిన్న మాటలు మరి అంతవరకు మరి దేవుడు లాస్ట్ వరకు అనేక మంది కోసం దేవుడి కోసం చెప్పాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించుకున్నాడు. ఆమెన్. రైట్. తోడమ్మక్క గారు చెప్పండి, మరి మీరు ప్రభువులో ఎందుకు ఉంటున్నారు, ఎందుకు నమ్ముకుంటున్నారు, చివరి వరకు ఎందుకు ప్రభు కొరకు బ్రతకాలనుకుంటారు, అదొకటే చెప్పండి. నేనైతే మరి దేవుడు అన్ని విధాలుగా నాకు చాలా నడిపిస్తున్నాడు తండ్రి. నాకు ఏ అర్హత లేదు, ఆయన ఎలా చూపించాలి కూడా నాకు తెలియదు. దేవుడి విధంగా నన్ను చూస్తున్నాడు. నేనైతే చిన్నప్పుడే నన్ను దేవుడు తెలుసు. ఆమె చర్చికి తీసుకెళ్ళి ఫ్యాన్స్ పిక్కలు ఉన్నాయి అనేసి, మరి ఆ పిక్కలు ఇప్పుడు కూడా నాకు రాకుండా దేవుడు స్వస్థపరిచాడు. నేను చిన్నప్పుడు 10 సంవత్సరాల వరకు మా అమ్మమ్మ తను వెళ్ళదని చర్చికి అయినప్పుడు కూడా విగ్రహారాలు చేసేదాన్ని, ఎన్నో పూజలు చేసేదాన్ని. దేవుడు నన్ను నడిపించాడు. నడిపించిన అందరం చేయలేదని మా అక్కలు ఇబ్బంది పెట్టేవారు, ఆయన కూడా నన్ను దేవుడు పట్టుకున్నాడు. ఈ రోజుకి ఈ స్థితిలో నేను ఎదిగానంటే, ఈ విధంగా ఉన్నానంటే దేవుడి కృప వల్ల. దేవుడు నా కొరకు ఆయనందరి కొరకు ప్రాణం పెట్టాడు. మరి దేవుడి కొరకు మనం ఏదైనా చేయాలి. మరి నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభు నా కొరకు నీ ప్రాణం పెట్టావు, మరి నీ కొరకు నేను ఏమి చేయలేదు ప్రభు. నా ఊపిరి ఆగుతున్నంత వరకు నేను చూపిస్తూనే ఉంటాను. సాగైనా బ్రతికైనా నీతోనే ఉండాలని నేను తీర్మానం చేసుకోవాలంటే, మరి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మీరు చేసిన ఉపన్యాసాలు బట్టి, మీరు ఇచ్చిన వాక్యాలు బట్టి, నా దాన్ని బట్టి నేను నడుచుకోవాలని నేను తీర్మానం చేసుకున్నాను. మీరు చెప్పే ప్రతి వాక్యంలో కూడా అర్థం పరమార్థం ఉంది. ఆ విధంగా నేను మారగలిగాను. నాకైతే ఏమీ తెలియదు. మీకు ఎప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. ప్రార్థనకైనా పాటలకైనా మీరు చెప్పేవారు. నాకన్నా మీరు ఎదగాలనేసి మీరు చెప్పేవారు, మరొకరైతే అలా చెప్పరు. కానీ ఆ రీతిగా దేవుడు మీరు ఇచ్చిన ఉపన్యాసాలు పెట్టి ఈ రీతిగా నేను ఎదిగాను. నేను సావైనా బ్రతికైనా దేవుడితోనే తీర్మానం చేసుకున్నాను. ఇంకా అనేక మంది బిడ్డల్ని రక్షించాలి, నడిపించాలని నేను ఆశపడుతున్నాను. మరి నేను ఇన్నాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మా ఇంట్లో ఎవరు నమ్మలేదు. తర్వాత నేను మా అమ్మలు కూడా తర్వాత నమ్మారు, మా చిన్నప్పుడు కూడా నమ్ముతుంది. మరి ఆ రీతికి మా అమ్మమ్మ చేసిన ప్రార్థన, అలాగే నేను చేసిన ప్రార్థన మా కుటుంబం అంతా మారుతున్నారు. పిల్లలు పెద్దలు అందరూ దేవుడి కృపను పెట్టి ఈ చిన్న శాస్త్రం దేవుడు సేవించిన. ఆమెన్. సాలూరు పార్వతక్క గారు చెప్పండి. సాలూరు పార్వతక్క. ప్రైజ్ పెడతాను. ప్రైజ్ పెడతామండి. నేను మా సాలూరు, నా పేరు పార్వతి. అయితే నేను చిన్నప్పుడు అంటే నాకు అంతకు తెలియదు, కానీ నేను 5వ క్లాసు ఇలా అంటే 1వ క్లాసు 5వ క్లాసు చదువుతున్న టైంలో నేను స్కూల్లో పిల్లలు ఉండేటప్పుడు నాకు పక్కలంట కితకితలు పెట్టేది. ఎవరు పెట్టేవారు. నాకు అమ్మ అంటే ఏంటి మనుషులు ఎవరు కనబడట్లేదు, నువ్వు ఇలాగ ఎగురుతున్నావు అని అక్కడ స్టూడెంట్స్ గట్ట అలాగా అనేవారు. నన్ను పిచ్చిదాయి అనేవారు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే పిచ్చిదాయి అనేవారు. సరే అలాగే 5వ క్లాస్ నుంచి నేను 8th క్లాస్కి వచ్చినంత వరకు నన్ను పిచ్చిదాని కింద చూశారనమాట. కితకితలు పెట్టిదంటే చూడు మనకి కితకితలు ఉంటే పెడితే కొద్దిగా భరించుకోలేము, ఎలాగా ఊపిరాడుకున్నా అలాగా ఉండేదనమాట. ఏటి ఎవరు లేదు, నువ్వెందుకు ఇలాగ అయిపోతాను, ఊపిరి అందుకున్నాను పిచ్చిదాను అని అనేవారు. పట్టించుకోలేదు. అలాగా 8th క్లాస్లోనే మెచ్యూర్ అయ్యేటప్పుడు
అప్పుడు నా ఒంటి మీదకి వచ్చేది దురాత్మ. మెచ్యూర్ అయిన తర్వాత కళ్ళ ఒక రోజు వచ్చి ఒక యవనస్తుడిలాగా వచ్చి నా పక్కన పడుకొని నాతో ముద్దెట్టించుకున్నట్టుగా ఇలాగలా చేస్తుండేది అనమాట. అవి వాళ్ళకి చెప్పలేను, ఉండలేను. సరే ఇది అప్పుడు నాకు ఏటి తెలిసేది కాదు, ఇదేంటి ఎలా జరుగుతుంది అనేసి. అలాగా అవుతుండగా నాకు ఎవరికి ఫ్రెండ్స్ చెప్పేదాన్ని ఎలాగవుతుందంటే, నువ్వు పిచ్చిదాన్ని ఊరుకోయా అనేసేవారు. అలాగే పట్టించుకోవట్లేదు. మరేమో అదేటి చేసేదంటే మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు నాకేటి తెలిసేది కాదు. ఇప్పుడు ఎలాగ భార్య భర్తలు సరే రకంగా ఉంటారో అలాగా ప్రవర్తించేది అనమాట. అలాగుంటే ఏటి ఎలా జరుగుతుంది అనేసి అప్పుడు నేను చిన్నప్పుడైనా సరే మాకు అక్కడ వ్యవసాయం ఉండేది, పొలాలు, గొడ్లు, ఆవులు అన్నీ ఉండేవి. వాళ్ళతో గడ్డికి కూడా వెళ్ళేదాన్ని. వాళ్ళతో చెప్తే వాళ్ళు కూడా నువ్వు ఊరుకో పిచ్చిదయ్యా అని అనేవారు. నీకేటి తెలుసు, నువ్వు చిన్నపిల్ల కదా, నీకు పెళ్ళి అవ్వలేదు, ఎందుకు అలా చెప్తారు అనేసేవారు. అలాగా నేను 10th క్లాస్కి వచ్చినంత వరకు భరించాను. భరించలేక అప్పుడు నుంచి ఏటయ్యేదంటే, నేను ఉదయం నుంచి నాకు అంటే కాలు చేతులు పీకేయడము, ఏది పెడితే అది తినడం, ఎకారం అయిపోవడము అలా చేస్తుండేదాన్ని. ఎక్కువ తినేసేదాన్ని అనమాట. అప్పుడు రాత్రి 8-10 గంటలు అయితే తెల్లవారు 3 గంటల వరకు ఎవరికి నిద్ర పట్టనివ్వకుండా కేకలు వేసేదాన్ని. ఊరందరూ జనాలందరూ మా ఇంటికి వచ్చేవారు. ఏటాది ఇంట్లో కేకలు, దొంగలు పడ్డారో ఏటని చూసేసరికి దెయ్యం. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు అందరూ నాకు ఆ దెయ్యం పడుతున్నప్పుడు ఆ దెయ్యంతో పరిగెట్టడం చేసేవారు. ఏమో ఇంతవరకు పిచ్చిదా అన్నామో పట్టించుకోలేదు, ఇదేంటి దీనికి దెయ్యం వెలిగంటాడుతుంది అనేసి అనేవారు. అయితే అలాగా అయిన తర్వాత రక్షలు కట్టడం అవి చేస్తే రక్షలు కళ్ళలో తెంపేసేది దెయ్యము. తెల్లటి వస్త్రాలు కట్టుకొని జుత్తులు ఎరబేసుకొని రక్షలు తీస్తావా తీయవా అనేది. నాకు సంజీవ్ బొట్టు పెట్టేవారు. తను పుల్లుగా గజగజ సీరియల్ సినిమాలు ఉంటాయి చూడు, అలాగా గజగజ వడికించుకొని తెల్ల వస్త్రాలు వేసుకొని దాని చెమటతో నా ముఖం మీద కొట్టేసి ఆ సంజీవ్ తుడిసేది. అలా చేస్తే అలాగా ఇది వాళ్ళు ఏది చెప్పినా ఇది ఎలా ఒత్తిడి చెప్తుంది అనేవారు. కానీ రక్షలు ఏదో తెచ్చి కట్టేసేవారు, కానీ రక్షలు పని చేసేది కాదు, ఏటి చేసేది కాదు. ప్రతిరోజు మరి నేను 10th క్లాస్ అయినంత వరకు కూడా అలాగే జరుగుతుండేది. నేను సాయంకాలం 6 గంటల నుంచి ఎకారం అయిపోయేదాన్ని. తెల్లవారు 6 గంటల వరకు ఎవరిని నిద్ర పట్టించేదాన్ని కాదు. నా కోసం ఎంతో బాధపడి రక్షలు కట్టడం అవి ఇవన్నీ చేశారు, ఏది తగ్గట్లేదు. అయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత మా అన్నయ్య ఒరిస్సా అమ్మాయిని వివాహం చేసుకుంటే అక్కడ ఆవిడ గవర్నమెంట్ టీచర్ అనమాట. వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఎంత దూరం అయితే దెయ్యం రాదు కదా అని అక్కడ తీసుకెళ్ళిపోతే అక్కడ ఏమొచ్చి అలాగే అల్లరి చేసేదాన్ని. మా వదినకి వాళ్ళకి జాబ్ కదా, ఏటి మనసు అంత ఉండట్లేదు, ఇది ఇలా అల్లరి చేసేస్తుంది ఏటని చెప్పేసి ఒక క్రిస్టియన్ పాస్టర్ గారు ఆవిడ పిలుచుకొచ్చి ప్రార్థన చేసి బైబిల్ తల మీద పెట్టి, అప్పటికి నాకు 15 సంవత్సరాలు, తల మీద పెట్టి ప్రార్థన చేస్తే, నువ్వు నాకు ఆంజనేయ దండకం అంటే చాలా ఇష్టం అనమాట. మళ్ళీ ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం. ఈశ్వరుడు పక్కన ఫోటో పెట్టుకొని పడుకునేదాన్ని, కళ్ళు పెట్టి చూసేదాన్ని. మరి పాము రోజు కళ్ళలో కనిపించేది. రాత్రి రోజు పాలు గుడ్డి పెట్టేదాన్ని కళ్ళని. పాము నాట్యం నన్ను ఆడమంటే నేను నాట్యం ఆడి డాన్సులు చేసేదాన్ని. అలాగే జరిగేది. మరి స్కూల్ కి నేను వెళ్ళేటప్పుడు 5 కిలోమీటర్ల దూరం నడిచేదాన్ని. క్యారేజ్ పట్టుకోలేకపోతే మంచి ఎండతోనే వచ్చేసి పాము రైలు పొదల్లోనే ఉండేది. కానీ పాము అని గమనించేదాన్ని కాదు. మా మాయలాగా ఉండేది. ఉంటే మా మాయ కాదు అనుకొని పలకరించడానికి వెళ్తే నా మీద తల మీద గొడిగెట్టేసేది ఆ పాము. భయపడి అక్కడ పరుగు మొదలెట్టి మళ్ళీ మా ఊరు వచ్చినంత వరకు పరిగెడితే మళ్ళీ మా ఊర్లో మా మాయ ఉండేవారు. ఇదేటి మాయ, అక్కడ వెళ్ళిపోతారు కదా, నువ్వు ఉన్నావు కదా గడ్డి కొలుస్తాను, నువ్వేటి ఎక్కడట ఉన్నావు అని అంటే, పిచ్చిదాన్ని అది అక్కడట జోకర్ దెయ్యం అది అనేసి అన్నారు. అప్పుడు మా అక్కలు అందరూ అమ్మాలు, నువ్వు చెప్తే నీకు ఏదో దిగదూడి సిద్ధం కదా, ఇప్పటికే నీకు దెయ్యం పట్టి నిన్ను వదులుతుంది కాదు, నువ్వు అలాంటివి ఎందుకు చెప్పకుండా ఇంట్లో దూరిపోయి అనేవారు. అలాగా కొన్నిన్నో జరిగిన తర్వాత అక్కడట ఆవిడ ప్రార్థన వరుస వెళ్ళిన తర్వాత ఆవిడ ప్రార్థన చేస్తే, నీ దండకాలు పూజ రేటు చేయకు, బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయంటే ఆ బైబిల్ పెట్టిన తర్వాత మరీ ఎక్కువగా దెయ్యం పడిపోయి ఒగ్గుతుంటే కాదు కేకలేసిస్తే ఆవిడ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరిగేటప్పుడు ఒకరోజు ప్రేయర్కి వెళ్ళాను. వాళ్ళు ఒరియా నాకు తెలియదు, అక్కడ ఒరియాలని ప్రార్థన చేసేవారు. ఆ నైట్ అంతా యేసు ప్రభు నాకు కళ్ళలో కనిపించి ఆవిడ ఎర్ర వస్త్రాలు అంగి వేసుకొని నాకు కనిపించి, రామ్మ
నా దగ్గరికి రామ్మని 2 చేతులు చాపారు. చాపితే నేను రానండి అని చెప్పేశాను. నేను నీ ఇక్కడికి రాను, నువ్వంటే నాకు చాలా ఇష్టము, పాటలు ఇష్టం. నాకు పాటలు ఇష్టం. మా అమ్మలూరులోనే 2-3 చర్చిలు ఉన్నాయి. పాటలు పాడి దాన్ని దేవుడి సినిమాలు వేస్తే వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు కదా, పందులు గట్ట పీతలు అన్ని ఉంటాయి. అంటే కాలుతో తుడిచేసి గోనేసుకొని ఇంట్రెస్ట్ గా ఆ సినిమాలు చూసేదాన్ని. అలాగే దేవుడు ఇష్టము, పాటలు ఇష్టం, అన్ని ఇష్టము. నీకు పాటలు ఇష్టం కదా, చిన్నప్పటి నుండి నాకు పాటలకు వచ్చేదాను కదా, రాయమ్మ నీకు ఒక పాట పాడుతున్నాను. ఆయన పాట పాడేవారు. ఇదేంటి ఇలా పాట పాడుతాను, పాట ఆలకించేస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాను. అయితే సరే అది పాట పాడేశారు. నేనేమో ఒక పెద్ద బట్టల మూట పట్టుకొని పెద్ద సముద్రంలోని దిగిపోయి వెళ్ళిపోతాను ఆయన తప్పించుకోవడానికి. కానీ ఎంత లోతైన సముద్రమైనా సరే నాకు పీక వరకే ఉండి ఒడ్డు ఎక్కించారు ఆయన. అది దర్శనం వాళ్ళకి చెప్పాను, వరియే వాళ్ళకి చెప్తే నువ్వు ధన్యరాలువమ్మా, నువ్వు దేవుడు నమ్ముకోకపోయినా నువ్వు ఎప్పటికైనా నేను దేవుడు పట్టుకుంటాడు, విడిచిపెట్టరు అని వాళ్ళు చెప్పారు. ఇలాగా అంటారని నాకు బాగోట్లేదు, వాళ్ళ ప్రేయర్ గట్ట నాకు నచ్చట్లేదు, నాకు ఆ దేవుడు ఇష్టం ఉండదు, నాకు ఇదేటమ్మా ఆధార నోయించండి అని దాన్ని భక్తి ఎక్కువ. ఆ పూజలు చేయించేవారు. ఆ పూజలు చేయించేటప్పుడు ఆ ప్రసాదం తినడానికి కూడా నాకు సీరియస్ అయిపోయింది. చనిపోయిన స్థితి వచ్చేసాను. బ్రతకదు, చనిపోతుంది, పచ్చకమ్మలు ముదిరిపోయి అన్నారు. అలాగే అయిపోయింది అనమాట. అమ్మలూరు పంపించేశారు. ఆ వదినాలు పంపించిస్తే అక్కడ అలాగా ఎవరో పాస ఇచ్చారు. ఆ పాసతో పచ్చకమ్మలు మనం తిన్నాను. అది తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అలాగా అప్పుడు 18 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఇలాగా ఇతనితో మా ఆయనతో అయిందనమాట. అది కూడా ఎలాగైందంటే మా ఆయనకి యాక్సిడెంట్ అయిందట. నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. మా నాన్నకి యాక్సిడెంట్ అయిందట. మా నాన్న వదిలేసి మా ఆయన తీసుకుని వెళ్ళినట్ట. ఆయనకి హాస్పిటల్ జాయిన్ చేసి నేను వెళ్ళిపోతే నా చేయి పట్టుకున్నారు. అప్పుడు ఒక నర్స్ ఆవిడ వచ్చేసి ఈయన నీకు తాళి కడతారు, నువ్వెందుకు వదిలేస్తావు అని అన్నది. ఇదేంటి ఇతను ఇలాగా అంటాను, ఇవిడ ఇలాగా అంటుంది అనుకోను. అలాగన్న తర్వాత ఈయన వాళ్ళకి అల్లకి వచ్చిన అతనితోనే సంబంధం అయింది. అలాగైన తర్వాత మా అత్తగారు దేవుడు నమ్ముకున్నారు. ఇక్కడ శ్మశానాలకి పారిపోవడము, ఊరేసుకోవడము ఇలా చేసేదాన్ని. చేస్తుంటే మా అత్త అన్నది ఇదేంటి ఇలా పిచ్చుకున్నది. అప్పుడు మా ఆయన చెప్పాను, నాకు దెయ్యం పడుతుంది, నాకు ఎలాగెలాగ అన్ని నా ప్రాబ్లం మళ్ళీ చెప్పిస్తాను. నేను చెప్పిస్తే నువ్వే ఇంత అందంగా ఉన్నావు, నీకు దెయ్యం పడుతుంది అంటున్నామ్మా, నువ్వే దెయ్యంలాగా ఉన్నావు అని చెప్పేసి చేసుకుంటానమాట. అలాగనమాట. ఆవిడ చర్చికి రమ్మంటే అయితే నాకు దెయ్యం విడిచిపెట్టేస్తే నేను చర్చికి వస్తాను అన్నాను. అయితే దెయ్యం అయితే విడిచిపెడుతుంది అని అన్నది ఆవిడ. అయినా నేను సుదర్ శక్తుల కాడికి వెళ్తానని చెప్పేసి రక్ష కట్టుకోవడానికి వెళ్తే కోడూరు మాత అక్కడ దేవుడు ఉంటారనమాట, వెలంగి మాత. మా అత్త అనమాట, నువ్వు రక్ష కట్టుకుంటావు కదా, సరే నేను ఒక 2 రూపాయలు ఇస్తాను, అక్కడ కానుకేసి నీకు ఏది కోరుకున్నదో అది కోరుకో అని అన్నది. అక్కడ రక్ష కట్టుకోనను, మా ఆయనకు జాబ్ కావాలని అడిగితే జాబ్ 4 రోజుల్లోనే వస్తుంది అని అన్నారు. అక్కడ రక్ష కట్టుకొని వచ్చారు. 2 రూపాయలు కానుకేసేటప్పుడు అమ్మ ఇక్కడ మా అత్త 2 రూపాయలు ఇచ్చింది కదా వేసాను, నాకు మంచి ఆడబిడ్డని అంటే నాకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన కొంత ఏం చేసేది, నాకు అందమైన ఆడపిల్ల తెల్లగా అందంగా ఉన్న పిల్ల నాకు ఇస్తే నిజంగా నేను దేవుడు నమ్ముకుంటాను అని అక్కడ అన్నాను. దెయ్యం విడిచిపెట్టాలి, నాకు పాప కావాలంటే. అలాగే వచ్చిన తర్వాత ఏమో ఒకరోజు ఇలా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. మా అత్తగారు తీసుకొచ్చారు, ప్రార్థన చేశారు, ప్రార్థన రాశారు. అవన్నీ చేసిన తర్వాత మరేమో దెయ్యం విడిచిపెట్టింది అనమాట. అప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను అనమాట. అలాగా అని చెప్పి దేవుడు గొప్ప దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడని చెప్పేసి అప్పటి నుంచి నేను విగ్రహారాధన ఏది ఎంత గొప్ప దేవుడా, ఇలాంటి దేవుడు ఎంత విడుదల, ఎన్ని శ్రమలు బాధలు. నాకైతే చాలా చాలా తల మీద అయితే పంది రక్తాలు, మార్పు రక్తాలు ఎన్నో కోసి, కత్తులతో కోసి రక్తాలు ఇలాగ అన్ని చేసేవారు, దార రక్తాలతోని చాలా దిగదూడి చేసేవారు. ఎన్నైనా దేవుడు విడుదల, ఆ విగ్రహాల నుంచి విడుదల లేదు. అలాగేమొచ్చి ఇలాగన్నీ చేశారు. నేను అసలు చనిపోతున్న బ్రతకని అనుకుంటున్నాను. అలా నుంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేసి నిజంగా ఈయన కోసమే చనిపోతాను, ఈయన కోసమే బ్రతుకుతాను అనేసి అలా ఉండేదాన్ని అనమాట. అంత గొప్ప దేవుడు ఇంకా నాకు అత్తయ్య ద్వారాగా నాకు దేవుడు కల్పించినందుకు దేవుడికి వందనాలు. ఆయన పాప పుట్టింది, డెలివరీ అయినంత వరకు కడుపు నొక్కేస్తుండేది, ఆయన దేవుడు కాపాడుతూనే ఉండేవాడు. ఇంకా మా అన్నయ్యలు అన్నారు, ఇదేంటి దేవుడు నమ్ముకున్న నీకు
కడుపు నొక్కేసి ఇలాగా చేస్తుంది. సరే నువ్వు ఆ దేవుడిని విడిచిపెట్టి నీకు శుద్ధశక్తి కాడ తీసుకెళ్తారంటే అతని కాడకి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే ఎండు రక్షతోని 500 అన్నారు. ఆ టైంలోని 5 రూపాయలు అంటే చాలా కష్టమైన టైంలో 500 ఇచ్చి రక్ష కడితే అతను అన్నారు, ఈ పాప ఎవరంటే ఈ మా ఆడపడిచి పాప అని వదిన అన్నది. ఈవిడ పాప అయితే కాదు, ఈవిడ చూస్తే భయంకరంగా ఉంది. ఈవిడికి కొలా పురుషాన్ని దెయ్యం ఆవరించింది, చిన్నప్పుడు ఆవరించింది. ఈవిడ మాత్రం బ్రతకడానికి ఛాన్స్ లేదు. మరి పాప ఎలా పుట్టింది, అసాధ్యం అని శుద్ధ శక్తి అన్నారు. అదేంటంటే మీరు ఎలాగంటారు అని అంటే, లేదు ఈ మాత్రం ఏ దేవుడు నమ్ముకొని చెప్పండి అంటే, జేసుకు నమ్ముకుందంటే ఆయన విడిచిపెడితే మాత్రం ఈవిడ చనిపోతుంది. మీరు వచ్చారు కనుక నేను ఈ పూజలు చేపిస్తాను, ఈ అమ్మాయికి పూజలు చేపించండి అని అన్నారు. ఆ పూజలు చేపించారు, ఆ గంగలోని అవన్నీ కల్పించారు. బైబిల్ ఒక పక్కన దాసి ఇమ్మన్నారు. అతను ఆ బైబిల్ ఒక పక్కన దాసి ఆయన ఇచ్చిన బూటి తలకాడ పెట్టుకొని అది తెల్లవారినేసి పరగొడుకుని తాగమన్నారు. అలాగ పెట్టుకునేటప్పుడు అదనాలు రేకింట్లో అద్దుకుంటేవారు. రేకి నిండా దెబ్బ రాళ్ళు కొట్టేస్తుంటే అందరూ పారేసేవారు. ఏటి రాళ్ళు పడతాను అని చెప్పేసి అలాగే దెయ్యం అలా చేసేది. నా మీదకి రానాకి ఎటక్ అవ్వకుండా మరి దెయ్యం వచ్చి తలుపు కొట్టేది. మా ఆయనలాగా తలుపు తీయడానికి వెళ్ళేదాన్ని. ఇది దెయ్యం ప్రభావం అనుకొని నేను తలుపు తీసేదాన్ని కాదు, పక్కింటి ఆవిడ తీసేది, ఆవిడని ఆవరించేది. ఆవిడైతే చాలా చనిపోయిన స్థితికి వచ్చేది. అతను అన్నాడు, ఈవిడ ఏ దేవుడు నమ్ముకుంటుందో ఆ దేవుడు నమ్ముకునివ్వండి, ఈ పూజలు ఇవేవి వద్దని ఆయన చెప్పారు. ఇప్పుడు అప్పటి నుంచి నా తల్లిదండ్రులు కానీ నా తల్లిదండ్రులు అతవారు అందరూ కూడా పచ్చి విగ్రహారాధన, ఎవ్వరు కూడా క్రిస్టియన్ కాదు. అలాగే దేవుళ్ళకి వచ్చాను కనుక వారందరూ నన్ను దేవుళ్ళలోనే ఉండమన్నారు. వాళ్ళందరూ కూడా నువ్వు ప్రార్థన చెయ్యి చాలా మందికి ప్రార్థనలు చేసేదాన్ని. మా అన్నయ్య కూడా చనిపోయిన స్థితికి వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేస్తే బ్రతికేవారు. మరి మానవాళ్ళకి ఇక్కడ అదేదో కాయ ఉన్నది, అది హైదరాబాద్ పంపించాలి, గ్యారెంటీ కూడా లేదంటే దానికి ప్రార్థన చేసి సిలువేస్తే అది కూడా తగ్గిపోయేది. కడుపులో కాయలు ఉన్నాయి, ప్రార్థన చేసి నూనె చేస్తే రాస్తే తగ్గిపోయింది. అలాగ దేవుడు అందరికి నేను ప్రార్థన చేస్తే జరిగేది. దీనికి దేవుడు స్వస్థపరిచాడు, ఇది కూడా ఎవరు చేస్తే దేవుడు మేలు చేస్తాడు అని అన్నవారు. చాలా ఆనందపడి అలా ఉండేదాన్ని అనమాట. కానీ నా మీదకి వస్తుండేది, ఎప్పుడు మీద పడుతుండేది. ఎప్పుడైతే తమ్ముడు మళ్ళీ నాకు పరిచయం అయ్యారు అప్పటి నుంచి నా ఒంటికి రావడం మానేసింది. అప్పటి నుంచి నేను చాలా సంతోషిస్తాను. అంటే అప్పుడు ప్రార్థన చేసేదాన్ని, బైబిల్ చదివేదాన్ని, కానీ లోతు అనుభవం అంటే నాకేంటి తెలీదు. ఇప్పుడు దేవుడు లోతు అనుభవం, ఈ మాట ఆడాలి ఆడకూడదు ఇలాగా అనుకుండేదాన్ని అనమాట. ఇది ఆడితే తప్పు, ఇది చూస్తే తప్పు అనేసి తమ్ముడు పరిచయం అయ్యాక అన్ని తెలుసుకున్నాక ఇప్పుడు నేను దేవుళ్ళను బాగా బలపడాలి. నా మరణం నుంచి ఆయన ఇడిపించారు, ఆయన కోసమే నేను బ్రతుకుతాను, చావైన బ్రతుకాను. ఆయన తప్ప వేరే దేవుడు నాకు వద్దు, ఉండకూడదు అని కూడా అనుకున్నాను. చిన్నప్పటి నుంచి బిడ్డలు మాత్రం సండే స్కూల్కి వెళ్ళడం, దేవుళ్ళను ఉండడం అలా చేశారు. కానీ ఇప్పుడు యవ్వనంకి వచ్చినప్పుడు కుటుంబ ప్రార్థన, ఆరాధన అంటే దేవుళ్ళ లోతుగా నేను వెళ్తాను అనుకున్న టైంలోనే భర్త బిడ్డలు ఇప్పుడు తొట్టి వెళ్ళిపోయారు. అప్పుడైతే నాతో బలంగా ప్రార్థన చేసుకుంటేవారు, అంతా బాగా ఉండేది, బైబిల్ చదువుకుంటేవారు. ఇప్పుడు నేను దేవుడి కోసం లోతుగా తమ్ముడు ద్వారా తెలుసుకుంటున్నప్పుడు బిడ్డలు భర్త తప్పిపోతున్నారు. మళ్ళీ 10 రోజులు కూడా ఉపవాస ప్రార్థన ఉంటాను, నీలో చీకటి ఉన్నదని తమ్ముడు చెప్పినప్పుడు ఏంటి ఇలాగ ఉన్నది అంటారు. అది నిజం అబద్ధం అనుకున్నాను. నా గతంలో ఎప్పుడు జరిగిందో అది నిన్నటి దినాన నాకు జరిగింది. అది మరి నాకు రాకున్నా, నాలో ఎంటర్ అవ్వకున్నా మీరందరూ ప్రేర్ చేయండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన కాక ఇంక చాలా చాలా ఉన్నాయి, చెప్పితే టైం కూడా చాలదు. దేవుడు ఈ సాక్ష్యం దీవించిన కాక ఆమేన్. ఆమేన్. ఓకే, పార్వతక్క మీరు చెప్పండి అక్క. మామిడిపల్లి పార్వతక్క. మన ఆన్లైన్ ప్రేయర్ లో ఉన్న అంతమందికి నా హృదయపూర్వక వందనాలు, దైవ సేవకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాది మామిడిపల్లి, నా పేరు పార్వతి. మరి నేను 3వ క్లాసు చదువుతున్న టైంలో నా పెన్ను పోయింది. నేను స్కూల్కి వెళ్తున్న టైంలో నా పెన్ను పోయింది. మరి మా అమ్మ వాళ్ళ దగ్గర నాకు చాలా భయము, మా నాన్న వాళ్ళ దగ్గర నాకు చాలా భయం. ఈ పెన్ను పోవటం వల్ల నేను మా ప్రక్కింట్లో వాళ్ళు క్రిస్టియన్,
వాళ్ళు క్రిస్టియన్ అయితే వాళ్ళేమో ప్రార్థన రోజు కుటుంబారాధన చేస్తుండేవారు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఈ పెన్ ఎప్పుడైతే పోయిందో మా ఇంటికి వెళ్ళకుండా మరి నేను బయట తిరిగి 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 చిన్నదాన్ని బయట తిరిగి తిరిగి ఆడుకొని సరే వాళ్ళు ప్రేయర్ చేసుకున్న టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, పక్కింటికి వెళ్ళిపోయాను, మా ఇంటికి వెళ్ళలేదు. పక్కింటికి వెళ్ళాను, అక్కడ కూర్చున్నాను, ప్రార్థనలోనే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఏటీలు కూడా ప్రార్థనకు వచ్చావంటే నా పెన్ను పోయింది, మా అమ్మ కొట్టేస్తుంది నాకు, అందుకనుకొని నేను యేసు ప్రభుకి చెప్తాను అనుకొని వచ్చాను అని నేను మామూలుగా చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. చేసిన తర్వాత నేను ఆ ప్రార్థనలో కూర్చొని నేను కూడా అడిగాను దేవుడికి, ప్రభువా, యేసు ప్రభువా, నా పెన్ను పోయింది, మా అమ్మలు కొట్టేస్తారు నాకు, మరి నాకు పెన్ను దొరికేలాగే సహాయం చేయండి, ఎక్కడ పడిపోయిందో ఎక్కడ పోయిందో నాకు తెలియదు, నా పెన్నే నాకు కావాలి అని నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే ఇంకా వేరే పెన్ అయితే ఈ పెన్ ఎక్కడిది నీకు అని మా అమ్మాళ్ళు అడుగుతారు, నా పెన్నే నాకు కావాలి ప్రభువా, యేసు ప్రభువా, మీరు నాకు పెన్ను దొరికేలాగున సహాయం చెయ్యండి అని నేను అడిగాను 3వ క్లాసులోనే. అప్పుడేమో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసుకున్న తర్వాత అది రోడ్డు మీద ఒక కాలువ పక్కన ఆ పెన్ ఉంది. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత నేను మరి ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే పడుకున్న టైం కనుక ఇంటికి వచ్చాను. మా అమ్మాయిలు అన్నం పెట్టేస్తే తినేసి పడుకుండిపోయాను. తెల్లవారులు వేసి స్కూల్కి వెళ్ళాలి, మరి పెన్ను ఉండాలి. అప్పుడేమో నేను ఏం చేశానంటే నేను రాత్రి యేసు ప్రభుకి అడిగాను కదా, అది ఎక్కడ పడిపోయిందో ఎతుకుతాను అనుకుని మా అమ్మాళ్ళు పడుకొని లెక్క ముందే నేను లెగిసిపోయి నాకు ఆ పెన్ను మీద ఉంది కనుక నేను లెగిసిపోయి ఆ పెన్ను ఆ రోడ్డు అమ్మబడి నేను ఎందుకంటే పరిగెడుతుంది దాన్ని, ఆ పరిగెట్టినప్పుడు అది పడిపోయింది. జాకెట్ ఇలా రోడ్డుతున్నాను ఆ పెన్ను, అది ఎక్కడ పడిపోయింది తెలియదు. అప్పుడనమాట నేను అలాగా రోడ్డు అమ్మబడి వెళ్తుండగా ఎందుకో ఆ కాలువ వైపు చూసరికి ఆ కాలువ పక్కన ఆ పెన్ను ఉంది. అప్పుడు ఆ టైంలో ప్రసాద్ పెన్న అంటారు, అదే పెద్దది అనమాట. అది నేను స్కూల్లోనే పరిగెట్టిన దగ్గర నాకు పరుగు పందెంలోనే ఆ పెన్ నాకు వచ్చింది. నాకు బాగా గుర్తుంది, పరుగు పందెంలో ఆ పెన్ వచ్చింది. ఆ ప్రసాద్ పెన్న వాళ్ళు ఇచ్చారు స్కూల్లో నాకు. ఆ పెన్ అనమాట. మరి పడిపోవడం వల్ల నేను అలాగ ఎత్తికి చూసేటప్పటికి నాకు ఆ పెన్నేమో ఆ కాలు ప్రక్కన దొరకడము. అప్పుడు నేను అనుకున్నాను, నిజమే యేసు ప్రభు, అందుకే ఈ పక్కింటి వాళ్ళు అలాగ దేవుని ఆ యేసు ప్రభుకు ప్రార్థన చేస్తున్నారు. నిజంగా పెన్ను దొరికిపోయింది అనుకుంటే యేసు ప్రభు గొప్ప వాళ్ళే, అతను ఏదైనా చేస్తారు అని ఆ చిన్నతనంలోనే నాకు దేవుడి మీద నమ్మకం వచ్చేసింది. దేవుని మీద నమ్మకం వచ్చి దేవునికి నేను మరి ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళేదాన్ని. మా అమ్మగారు అన్నారు, ఎక్కడికి వెళ్ళేవంటే నేను కొద్దిగా ఒక 4-5 రోజుల్లాగా ఆడుకోవడానికి వెళ్ళని చెప్పాను. తర్వాత అనమాట నా మాటలు పక్కెళ్ళే కనుక వినిపిస్తాయి. అప్పుడు వాళ్ళు ఏదేదో నాకు అడుగుతుండేవారు. అడిగితే నేను చెప్పేదాన్ని. నా మాటలు గట్టి వినిపించి మా అమ్మగారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళావంటే పక్కన ప్రార్థన అవుతుంది కదా అక్కడికి వెళ్ళాను అని చెప్పాను. మా అమ్మగారు కూడా ఏమనలేదు, పోనీ మంచి పని చేసేవులే అక్కడ వెళ్ళి కూర్చోయితే అని చెప్పేశారు. ఇది బాగుందిలే అనుకొని మళ్ళీ ఆదివారం పూట చర్చికి వెళ్ళడము. అయితే మా అయ్యగారాలు ఒక దేవుని దగ్గర ప్రార్థన పెడితే చాలా దూరం అది పెట్టివ్వరు. అప్పుడు నేను అక్కడికి ప్రార్థన గట్ట మా అమ్మగారు ఏమనలేదు కనుక వెళ్తుండేదాన్ని. ఆ పెన్న వల్ల నేను దేవుడు ఏదైనా చేస్తారో అతనికి అంటే ఏదైనా చేయగలరు అని అప్పుడే నాకు దృఢమైన నమ్మకం దేవుని మీద కలిగి అప్పటి నుండి నేను దేవుణ్ణి వెంబడించడం మొదలు పెట్టాను. మరి ఇంతవరకు కూడా నా జీవితంలో దేవుడు ఎన్నో మేళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు.
మనిషికి ఒక ఆపద వచ్చినప్పుడే, ఆపద తప్పించబడినప్పుడే దేవుని యొక్క మేళ్ళు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇప్పటి వరకు కూడా ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరకవులు, నిందలు, అవమానాలు ఏవి జరిగినా అవి ఎందుకు వస్తాయంటే జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు కనిపించటానికని. మరి నేను ఇప్పుడు కూడా నేను అలా అనుకుంటాను. ఒక కష్టం వచ్చిన దీని వెనుకాల దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయి. ఒక నష్టం వచ్చిన దీని వల్ల ఎన్నో మేలు ఉంటాయి దీని వెనుకాల అనేసి ఇప్పుడు నేను తెలుసుకున్నాను. మరి తెలుసుకొని ఇప్పటికి కూడా మరి ఎటువంటి సమస్య వచ్చినా నేను భయపడకుండాను దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకు నిలబడాలి. ఇంకా దేవుళ్ళలో నేను బలపరచబడలేదు గనుకనే ఇవన్నీ నాకు వస్తున్నాయి. బలపరచబడితే ఇవి రావు. ఇంకా నేను దేవుని సన్నిధిలో బలంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఇంకా నేను బలంగా ఉండాలి అని నేను ఆశపడుతూ ఉంటాను. ఏది ఏమైనప్పుడు కూడా ఏ వచ్చినా సరే ప్రార్థన చేస్తే అవి దేవుడు విశ్వాసం లేనప్పుడు కూడా, భక్తి లేనప్పుడు కూడా అవన్నీ కూడా వస్తాయి. అవి అలాగే దైవ సేవకులు తమ్ముడు గారు అన్నట్టుగా వస్తాయి, అవి పోతాయి అంతే. మరి ఈ రకంగా చూస్తుంటే మరి దేవుని సన్నిధిలో, దేవుని కృపలో ఇంకా బలంగా ఉండాలి. అవి వస్తాయి, అవి పోతాయి అంతే. మానవ జీవితంలో మనిషి గనక మనిషికి వస్తాయి, కానీ అవి ఒక క్రైస్తవులకి అవి పోతాయి అని మరి నేను తెలుసుకున్నాను. అందుకు ఇప్పుడు దేవుడు అంటే మరి ఎన్నో సమస్యల నుండి, బాధల నుండి విడిపించారు. అది అన్ని దేవునికి సాధ్యము గనక ఇంత గొప్ప దేవుడిని మరి మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు రుచి చూచి ఎరుగుతుని యెహోవా ఉత్తముడని. ఇప్పుడు ఈ వయసులో ఆ పెన్న దొరికిన టైము, మరి ఈ రోజు వయసు వచ్చి వృద్ధాప్యంకి వస్తున్న ఈ వయసు వరకు కూడా దేవుడు చేస్తున్న మేళ్ళు ఎన్నో నా జీవితంలో కనిపిస్తాయి కనుక ఇటువంటి దేవుడిని విడిచిపెట్టాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఏ టైంలో అంటే డబ్బు ఉంటే ప్రేమిస్తారు, ఆరోగ్యం ఉంటే లోకములో మనం సమాజంలో సలామన్ అవుతాము. కానీ అనారోగ్యం వచ్చినప్పుడు మన దగ్గరికి ఎవరూ రారు, డబ్బు లేనప్పుడు ఎవరూ రారు. నా హృదయంలో నేను అనుకున్న విషయం అయితే, మనకు బాధలో దేవుడు సహాయం చేస్తాడు, రోగంలో దేవుడు సహాయం చేస్తాడని నేను దేవుణ్ణి బాగా మరి నా హృదయంలో నేను ఎక్కువ ఒక్క దేవునికి తప్పించి ఎవరు మనుషులు ఎవరు మనల్ని మరి ప్రేమ, ఆప్యాయత, అనురాగము వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని చూస్తారు. కానీ దేవుడైతే మాత్రం మన దగ్గర లేనప్పుడే మనల్ని పిలుచుకుంటాడు. అందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడే దేవుడు మనల్ని పట్టుకుంటారు. అనారోగ్యం ఉన్నప్పుడే దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని స్వస్థత పరుస్తారు. అంటే దేవుడు అనాథులను, అనారోగ్యంతో ఉన్నవారిని దేవుడు ఆదరించిన దేవుడు, స్వస్థతపరిచిన దేవుడు. ఇలాంటి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఈ లోకంలో మనుషుల వైపు చూసినప్పుడు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, కానీ దాన్ని మనసులో పెట్టకుండా మన కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకే నిలబడాలి అని నా హృదయంలో నేను, నా కొరకు నా దేవుడు ప్రాణం పెట్టారు. ఈ లోకంలో ఎవరు కూడా ప్రాణం పెట్టరు. ఎవరు ప్రాణంకే వారికే తీపి. ఎవరికి ఏ ఆపదొస్తే ఎవరి కొరకు వాళ్ళే ఇదవుతూ ఉంటారు. ఎందుకు అంటే మరి ఈ చివరిలో ఒక మాట చెప్తూ ఉన్నాను. మరి కరోనా టైంలోనే తల్లికి పిల్ల ఒకరి ఊపిరి ఒకరు పీల్చకూడదు, ఒకరు ఇది ఒకరు ఇచ్చేయకూడదు. అంటే అలాంటి టైంలోనే అమ్మో ఆ కూతురికైనా దూరం పెట్టడం, ఆ కొడుకైనా దూరం పెట్టడం, ఎవరికి వాళ్ళే జాగ్రత్త పడడం. అంటే మానవ జీవితంలో మనుషులు యొక్క ఇది మనస్తత్వము అలాగా ఉంటది. ఎవరి ప్రాణానికి వారికే తీపి. అయితే మనల్ని రక్షించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తన కొరకు మనము కూడా అలా జీవించాలి అని నా ఉద్దేశము, నా యొక్క ఆలోచన, నా యొక్క తలంపు. అందుకే దేవుణ్ణి మరి నేను ఇంతగా దేవుని కొరకు నేను జీవించాలని, మరి నాకు 6 నెలలు తిండి తిప్పలేని టైంలో దేవుడు నన్ను కాపాడారు. నేను మరణిస్తానని మరి అంతమంది కూడా అలాగే అనుకున్నారు. మరి చాలా మంది అయితే మరి మీకు పార్వతి బ్రతకదు అనుకున్నారు, కానీ దేవుడే నన్ను బ్రతికించారు. దేవుడు నన్ను బ్రతికించారు అనుకుంటే
మరి అన్యులు కూడా ఏం చెప్పారంటే ఆ యేసుప్రభు గొప్పవారు గనుక ఒక 4 రోజులు తిండి లేకపోతేనే మనిషి బ్రతకడం కష్టం, అలాంటి 6 నెలలు మంచి నీరు తాగకపోయినా పార్వతి బ్రతికింది అనుకుంటే ఆ యేసుప్రభువే కాపాడారు అని చాలా మంది అన్యులు కూడా నాతో చెప్పుతుండేవారు నేను లేచిన తర్వాత. మరి ఈ పరిస్థితిని బట్టి ఇంత గొప్ప దేవుడు ఇంత దీనిగా నన్ను ప్రేమించారు గనక అతనికి నేను ప్రేమించి అతని కొరకే నేను బ్రతుకుతాను అని చెప్పి నా మనసులో తీర్మానం చేసుకున్నాను. తర్వాత నేను మరి మొన్న ఒక వారం క్రితం మా అయ్యగారు పెద్ద అయ్యగారు నా దగ్గరికి వచ్చారు ఇక్కడ సాలూరులోనే. వచ్చినప్పుడు నేను ఒక విషయం కూడా చెప్పాను, అయ్యగారండి మరి నాకు అప్పుడు బాగోలేని టైంలో మరి మా అయ్యగారు కూడా అలాగే అనుకున్నారు, మరి నా పరిస్థితి చాలా దారుణంగా ఉందనేసి హాస్పిటల్ చాలా మరి ఆ కరోనా టైంలో కూడా అంత వృద్ధాప్యంలో ఉన్న 78 సంవత్సరాలు మా పెద్దయ్య గారికి. ఆ టైంలో కరోనా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పాపం అతను వస్తూనే ఉండేవారు, గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ అతను వస్తూనే ఉండేవారు. మరి ఇంకా చిన్నయ్య గారు అంటే అతను అన్ని విధాలుగా మరి హాస్పిటల్లో మరి నా కోసం ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండేవారు. మరి ఎందుకంటే నా పరిస్థితి మారిపోయింది కనుక. అయితే అందుకనుకొని మరి ఈ రోజు మా పెద్దయ్య గారు మొన్న వచ్చేటప్పుడు నేను ఒక మాట చెప్పాను, అయ్యగారండి మరి దేవుడు నా జీవితంలో నన్ను మరణం నుండి తప్పించారు గనక దేవుని సేవ చేస్తూ చనిపోయినా పర్వాలేదు, అనారోగ్యంతో చనిపోయినా పర్వాలేదు, ఇప్పుడు నాకు ఆరోగ్యం కావాలి దేవుని పని చేస్తానని నేను అనుకోలేదు, కానీ మరి నేను చనిపోయిన ఆ దేవుని కొరకు చనిపోతేనే నా యొక్క దేవుని యొక్క ప్రేమకు విలువ ఉంటది. ఇక నేను ప్రతి చోటకి వెళ్ళి సాక్ష్యం ప్రతి మందిరానికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్తానని బాగోలేని టైంలో నేను దేవుని సన్నిధిలో వాగ్దానం చేశానయ్యా, నేను అందుకు నేను మరి వెళ్ళాలనుకుంటున్నాను అనేసి నేను అయ్యగారితో మాట్లాడేటప్పటికి అయ్యగారు ఒక మాట ఏం చెప్పారంటే, కొద్దిగా ఇప్పుడు పరిస్థితులు కొద్ది బాగోలేవు, కొద్దిగా బలంగా ప్రేర్ చేసుకోయితే అని చెప్పేశారు అంతే. అయితే అందుకు ఇప్పుడు మరి నేను దేవుని కొరకు దేవుని ద్వారా అన్ని నేను అనుభవించాను అని దేవుని కొరకు నాకు అన్ని మరి దేవుడు నాకు అనుభవాలు ఇచ్చారు గనక దేవుని కన్నా ఏది గొప్ప కాదు గనక దేవుని కొరకే నా జీవితాన్ని సమర్పించుకోవాలి. ఈ రోజు ఒక మనిషికి మేలు చేసేటప్పుడు ఆ రోజు చేసినప్పుడు అది గుర్తుంటది మనిషికి, మానవ యొక్క మనస్తత్వం, తర్వాత మర్చిపోతాం. కానీ దేవుడు కొరకు మనం జీవించినప్పుడు ఆ పరలోకములో మనము చేరగలుగుతాము అనే దృఢమైన నమ్మకము ఆ పరలోకము కోసమే. మరి ఇంత భక్తి చేసి ఆ పరలోకానికి వెళ్ళకపోతే మనకు ఉన్నటువంటి విశ్వాసము భక్తి ఈ లోకములో ఏదో మనకు కావాల్సింది దేవుడు ఇస్తాడని కాదు, పరలోకము కోసమే అని ఒక దృఢమైన విశ్వాసంతో నేను దేవుని పని చేయాలని నేను ఆశపడుతూ ఉన్నంతము. మరి ఇప్పుడు ప్రతి మందిరానికి వెళ్ళి నా సాక్ష్యాన్ని నేను చెప్పాలి. ఇక దేవుని చిత్తము నడిపిస్తున్న కొద్ది ఒక అడుగు నేను ముందేసేటప్పటికి దేవుడే నన్ను నడిపిస్తారు అని నేను విశ్వాసంతో నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా కొరకు మరి ప్రార్థన చేయండి. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. మరి అందరూ మరి మీరు సాక్ష్యము చెప్పారు, మరి నాకు తెలియదు మరి మీరు ఎందుకు ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు మీరు అందరు కూడా చెప్పారు, చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. వారందరూ చివరి వరకు నీ కొరకు జీవించులాగున సహాయము చేయండి. వారికి ఉన్న బంధకములు బలహీనతలని కొట్టివేయండి. ఆత్మకార్యములు జరిగించు. వారి మీద ఆవిన ప్రతి చీకటి శక్తి నుంచి మీరు న్యాయం చేయండి ప్రభా. మరి ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో చివరి వరకు నిలబడేటట్టు, అన్య ఆచారాల వైపు వెళ్ళకుండా, శాపం తెచ్చుకోకుండా అందరూ కూడా సేవ చేసి కొంతమంది ఆత్మలను రక్షించుటకు గొప్ప కృప, ప్రేరణ మీరు అనుగ్రహించి మళ్ళీ మేము 1 గంటకు కలుసుకున్న కృప ఇమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. మంచిది, అందరికీ ప్రైజ్ లార్డ్. మధ్యాహ్నం 1 గంటకి ఈరోజు సాయంత్రం కలుసుకుందాము. రేపు ఫాస్టింగ్ ప్రేయరు చేసుకుందాము. ఓకే, బాయ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను
తర్వాత చెప్తా ఎలా ఉపవాస ప్రార్థన చేయాలి. మధ్యాహ్నం అన్న సాయంత్రం చెప్తాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. బాయ్.